ఇక ఈ ఈ టాపిక్ వచ్చేసరికి ముఖ్యంగా స్వామి స్టూడెంట్స్ని ఎందుకు పిలిపిస్తారు ఎవరైనా మాట్లాడడానికి? ఎందుకంటే స్వామి దగ్గర కొన్ని అనుభవాలు చాలా మందికి ఎవరైనా ఇప్పుడు స్వామి భగవంతుడు కాకపోతే మనమందరం ఎందుకు ఈ స ఈ ఈ సమ ఈ సత్సంగంలో కూర్చుంటాం? మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా నో డౌట్ ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే, ఆ భగవంతుడే, ఆ శివ స్వరూపుడే అని నమ్మకం ఉంది, కలిగింది కాబట్టి మనం ఉంటున్నాం. కానీ ఒక్కొక్కరికి ఎలా నమ్మకం కలిగిందది? ముఖ్యంగా నాలాంటోళ్ళకి ఎవరైతే స్వామిని చాలా డౌట్ పడ్డారో, ఓకే. అట్లాంటికి ఈ నమ్మకం ఎలా కుదిరింది? ఓకే. ఆ నమ్మకం కుదరడానికి ఏమేమి ఇన్‌స్టెన్సెస్ జరిగినాయి, సంఘటనలు జరిగినాయి, వాటి గురించి కొన్ని అనుభవాలు నేను చెప్తాను. ఓకే. దాని తర్వాత స్వామి గురించి ఎవరు ఏమి చెప్పలేరు. ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. చక్కెర తీపి ఎలా చెప్పగలమండి? అందరూ ఆ టేస్ట్ అనుభవిస్తేనే చెప్పగలరు కానీ సో, దీంట్లో నా బోధన మరి నా సందేశం అంటూ ఏమి ఉండదు. నా అనుభవాలే చెప్తాను. నా అనుభవం ప్రత్యేకంగా నా అనుభవం చెప్తాను. ఆహ్, అది అందరికీ మ్యాచ్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఐ హావ్ టు స్టార్ట్ పుట్టపర్తి జాయిన్ అవ్వడం అసలు నేను స్వామి భక్తుడిని కాదు. స్వామి భక్తుడు కాదు. అసలు మా ఇంట్లో అయితే ఎవరు భక్తులు ముఖ్యంగా కాదు. ఏదో వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళు. మా అమ్మ అప్పుడప్పుడు పూజలు చేసేది. ఆహ్, కానీ హైందవ సాంప్రదాయమే. ఆహ్, ఇకపోతే నాకు ఆధ్యాత్మికంలో కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్, ఇస్కాన్, అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్, హరికృష్ణ హరిరామ మూవ్‌మెంట్ అబిడ్స్‌లో, ఇంకా రామకృష్ణ మఠ్ వీటి మీద కొంచెం ఆసక్తి, కొంచెం ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అది కూడా నా ఇంటర్‌లో ముఖ్యంగా ఎవరు ఆధ్యాత్మికం వైపు ఆకర్షించి అట్రాక్ట్ అయ్యి వెళ్ళరు. కానీ నాకు మాత్రం ఎందుకో ఇది తెలుసుకోవాలి ఏంటి ఇది? ఫస్ట్ టైమ్ ఓంకారం అంటే ఎవ్రీథింగ్ అంటే ఓంకారంలో ఏముందబ్బా? ఓం అంటే ఏముంది? ఇవన్నీ ప్రశ్నలు మా ఇంట్లో అడుగుతుంటే ఇది ఇట్లా ఇన్నాను నాయన ఇట్లా ఏంటి దీని అర్థం అంటే మా ఫాదర్ ఎక్కడ కూడా రారే నువ్వెందుకు పట్టించుకుంటున్నావు ఇవన్నీ? ఓకే. నన్ను కొంచెం ఇచ్చేసారు. కానీ ఏమైంది? ఆహ్, ఆహ్, దేవుడంటే ఏంటి? దేవుడంటే ఒక జిజ్ఞాస. ఓకే. కొంచెం కలిగింది. అది మామూలు మనుషుల కన్నా కొంచెం ఎక్కువనే ఉండింది ఆ వయసులో. ఓకే. ఉట్టిగా మొక్కేసేయాలి, మొక్కితే నాకేమన్నా అవుతది? మొక్కింది ఏం కాలేదు నాకు ఇప్పటి వరకు. వెంకటేశ్వర స్వామిని తెగ మొక్కుకున్నా. ఇంకెప్పుడు మొక్కకూడదు డిసైడ్ చేసుకున్నా కానీ ఆయనకు మొక్కింది నాకేమీ రాలేదు నాకు. ఓకే. సో, మా నాన్న ఒక 4, 5 సార్లు నాకు తిరుపతి కూడా తీసుకుపోయినారు. కానీ ఏమో అంత మ్యాచ్ కాలేదు. ఇకపోతే ఆహ్, నేను అప్పుడులో కొంచెం ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ వచ్చి మన హైందవ సంప్రదాయం ఏంటి? మన దేశం ఏంటి? మన రాష్ట్రం ఏంటి? దీని మీద ఇంట్రెస్ట్ పెరుగుతున్నది. అప్పుడు నాకొక ఈ ఇంట్రెస్ట్ కలుగుతున్నప్పుడు నాకు సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంత్ పుట్టపర్తి అప్లికేషన్ ఫార్మ్ ఎవరో నాకు ఇవ్వడం జరిగింది. నాకు కాదు మా ఫాదర్‌కి ఇచ్చినారు. ఓకే. మీ అబ్బాయికి ఇది ఇంట్రెస్ట్ ఉంటుందేమో ఆధ్యాత్మిక అది ఇది అంటున్నారంటే నేను అది చూసేసరికి నేను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మాత్రం పోనన్నాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంజినీరింగ్ వస్తది. నాకు రాకపోవడం ఏంటి? ఓకే. రాకపోయినా కానీ ఇక్కడే బీఎస్సీ చేసుకుంటా. ఓకే. బీఎస్సీ కూడా రాలేదంటే నేను ఇంకేదైనా చేసుకుంటా. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు. అదేంటి మనిషి ఇది జుట్టు ఇట్లుంటది, ఇంత హైట్ అంట, ఆయన పోయి ఇట్లా సడెన్‌గా విభూది తీస్తాడంట. ఇట్లాంటి ఈ జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇగో హైందవ సాంప్రదాయం, హిందూయిజం అంతా ఇట్లనే దెబ్బతినింది. ఆ హిందువులు కూడా పిచ్చోళ్ళు. మాటికి ముందు ఇట్లాంటి బాబాలు, గీబాలు నమ్ముతారు. ఏవేవో మాట్లాడేసాను. ఇంకా అనకూడనివన్నీ మాట్లాడేసామండి. ఇప్పుడు పొగరు, బలుపు, అజ్ఞానం చూడండి ఏం తెలియకపోతే మంచిది కానీ కొంచెం తెలిసి లేకపోతే సగం తెలిసి మాట్లాడే వాళ్ళకి ఏం చేస్తాం. సో, ఇవన్నీ జరిగినాయి. సరే అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉండదు అనేసి దాంట్లో ఒకటేముందంటే పుట్టపర్తికి పోయి రాయాలని. పుట్టపర్తి అంటే పుట్టపర్తి నుంచి బెంగుళూరు దగ్గర. అక్కడి నుంచి అట్లా రౌండ్ కొట్టుకొని వద్దాంలే. ఒక తిరిగినట్టు కూడా ఉంటదనేసి అప్లికేషన్ అప్లై చేసేసాను. ఆ డేట్ వచ్చింది రాయడానికి. వెళ్ళాను గూడా. కానీ వెళ్ళినప్పుడు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా రాస్తే అయితే నాకు సీట్ ఇవ్వరో అట్లనే రాసినాను. నాకు పోవాలనే లేదక్కడ. కానీ ఫస్ట్ టైమ్ పుట్టపర్తి పోయినప్పుడు ఆ అనుభవం అక్కడ కొన్ని కొన్ని నుంచి కొట్టుకుంటూ వస్తాయండి మనుషులకి. మీకు కూడా ఈ అనుభవం తెలిసిపోయి ఉంటుంది. ఓకే. స్వామి కొన్ని విషయాలు, కొన్ని పనులు మనకు చేసి పెడుతున్నారు. లేకపోతే అన్ని పనులు స్వామి చేస్తారు. నో డౌట్ అబౌట్ ఇట్. కొన్ని స్పెషల్‌గా కొంచెం స్వామి ఏమన్నా పుష్ చేసి చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతది. స్వామి చేశార్రా! ఇది స్వామి హస్తం తప్పకుండా ఉంది. మామూలు కన్నా ఎక్కువ ఉంది అనేసి మనకు తెలిసిపోతుంటుంది అది. ఓకే. అక్కడ పుట్టపర్తి అడుగు పెట్టగానే నాకు ఎందుకో ఆహ్, పుట్టింటికి వచ్చినట్టు,
ఓకే, నాకు తెలిసిన ప్రాంతంకి వచ్చినట్టు, ఏదో ఈ ప్రాంతం నాకు పిలిపించింది అన్నట్టు ఫీలింగ్. అప్పుడు స్వామి లేరు పుట్టపర్తిలో. నేను మా నాన్న వెళ్ళినాము. వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండి నేను అక్కడ ఫస్ట్ టైం రిక్షాలో చూశాను. ఓం సాయి, ఓం శ్రీ సాయిరామ్. సాయి విన్నాము, సాయి రామ్ విన్నాము, ఓం అన్నాము, ఓం సాయి విన్నాము, కానీ ఓం శ్రీ సాయిరామ్ ఫస్ట్ టైం రిక్షా మీద చూస్తున్నా. చూడడానికి చాలా బాగుంది. ఎంతో 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 పదే పదే ఆ మాట చెప్పాల్సి అనిపించింది. అప్పటికోసారి షిరిడి వెళ్ళాను, కానీ షిరిడి బాబా దేవుడే అని చాలా మంది విన్నారు. ఆ మహత్యం అంతా చూశాను. కానీ ఈ సత్యసాయి బాబా ఎట్లా ఒక మనిషిని పట్టుకొని దేవుడు అని ఎట్లంటారు? ఓకే, పాత ఆర్టికల్స్ కొన్ని చదివాను, బ్లిడ్స్లో వచ్చినవి. ఓకే, ఆర్కే కరాంజీ జర్నలిస్ట్ ఎట్లా ఎన్ని ప్రశ్నలు అడిగారు స్వామిని, ఎంతమంది జర్నలిస్ట్ అంతా స్వామి వెనకాల పడిపోయి ఎంత ఎగ్జామిన్ చేశారు, అదంతా ఒకంతా చూశాను. కానీ ఒకటి మాత్రం ఉంది, ఇన్ని ఏండ్లగా, ఇన్న దశాబ్దాలుగా స్వామి, అంటే ఇటు డెకేడ్స్గా, ఇన్ని ఆల్మోస్ట్ అప్పటికే 50 yearsగా ఒక మనిషి ఇంత క్రిటిసిజంకి ఎదుర్కొంటూ నిలబడ్డాడు. ఈయన కొంచెం ఉండొచ్చు స్టఫ్, పర్వాలేదు ఒకసారి చూద్దాం అనుకున్నా. కానీ అప్పుడు స్వామి మందిరంలో లేరు, బృందావనంలో ఉన్నారు. నేను ఎగ్జామ్ రాసేసా. 3 రోజులు, 2 రోజులు ఎగ్జామ్, 1 రోజు ఇంటర్వ్యూ. ఓకే, 2 రాత్రులు 3 రోజులు బాగా టైం పాస్. తిన్నాము, తిరిగినాము. అప్పుడు ఇసుకలు ఉండేవి, ఇంకా కుల్వంతాలు రాలేదు. ఓకే, మందిరంలో కూర్చున్నామా. భజనలు అంటే ఎందుకో కొంచెం బాగా నచ్చింది. ఆ వాతావరణం, నగర సంకీర్తనం అంతా తిరగడం జరిగింది. అసలు ఏంటిని తెలుసుకున్నాం. ఎవరైనా మనిషి బాగానే సిస్టమ్ ఏర్పాటు చేసినాడు ఎక్కడ. ఓకే, అప్పుడు 50 పైసలు, ₹1 భోజనం. ఒకటి సౌత్ ఇండియా క్యాంటీన్ ఉండేది. నాకు అది విచిత్రంగా ఉండేది. 50 పైసలకి ఎవడు పెడతాడా తిండి? సరే, అదొకటి. ఒక ఫోటో చూశానండి, స్వామి ఇలా కూర్చొని కింద చూస్తున్నారు. అంటే కింద కూర్చున్నారు స్వామి, సింహాసనం మీద లేదు, కింద కూర్చొని ఇట్లా ఇట్లా చూస్తున్నారు కింద. ఆ ఫోటో చూసినప్పుడు అంతా ఎందుకో నాకు ఏదో చెప్పేది, అందరి జాతకాలు నేను రాస్తున్నాను రా, నీ జాతకం కూడా రాస్తున్నాను అంటే. స్వామి ఆ ఫోటోలో కళ్ళల్లో కళ్ళేసి కెమెరాని చూడటం లేదు, అసలు ఫోటో మమ్మల్ని చూడటం లేదు. స్వామి మాత్రం కింద చూసి ఏదో ఇట్లా పట్టుకున్నట్టుంది, ఇట్లా కింద చూస్తున్నారు, ఇట్లా కింద కూర్చున్నారు స్వామి. ఆ ఫోటో ఎప్పుడైనా చూడండి మీరు, చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. స్వామి కెమెరా వైపు చూడకుంటే కూడా చాలా మెసేజ్. అంటే ఇదంతా రచించేది నేనే, ఇదంతా క్రియేట్ చేసింది నేనే. ఓకే, అన్నట్టు ఒక మెసేజ్ వచ్చేది. కానీ ఇదన్నా ఫీలింగ్ ఏనో, ఇన్ని కథలు అప్పటికే చాలా కథలు వినేశాను స్వామి, చాలా 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 కథలు విన్నాను. ఓకే, ఈ కథల్లో ఒకటి ఏంటంటే, అంటే ఈ మనిషిని కలిశాను అనమాట నేను. ఆల్రైట్, ఏంటంటే నేను ప్రతి ఏడాది ఇక్కడ స్వామితో కలవడానికి వస్తాను, ఇక్కడ డొనేషన్ కట్టడానికి వస్తాను, అది ఇది అన్నాడు. ఏంటి అది అంటే అతను చెప్పుకుంటూ వచ్చాడు కథ, చిన్న కథ. అయ్యా, ఇట్లా నేను ఇక్కడ అనంతపూర్ క్యాంపస్లో ఒక ఒక అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. నేను అప్పుడులో సాయిబాబా నేను నమ్మేది లేదు, చాలా ఎగతాళి చేసేవాడిని. నేను యూఎస్లో ఉండేవాడిని. ఈ యూఎస్లో ఉంటూ నేను మావిడ ఏమో సాయిబాబా ఫోటో పెట్టుకొని అక్కడే ఉన్నట్టు మాట్లాడేది, ఆయనకు ప్రసాదం పెట్టేది, అదంతా చూసి నాకు నవ్వు వచ్చేది. ఓకే, పటాన్ని పట్టుకొని ఈమె నిజంగానే ఉన్నట్టు మాట్లాడుతుంది ఏంటి, నిజంగానే ఆమెతో మాట్లాడతాడంటే ఇదంతా నమ్మడం కష్టంగా ఉండింది. ఆమెతో ఎలా మాట్లాడతారు ఏ మనిషి అయినా కానీ, అది కూడా పుట్టపర్తిలో కూర్చొని, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, నాకు డౌట్ చాలా వచ్చింది. కానీ సరే, దేవుడే అయితే మనిషి రూపంలోనే అయితే నేను కూడా మాట్లాడతా అనేసి ఒకసారి కొన్ని అప్పుడప్పుడు పిచ్చి వేషాలు వేసేవాడిని. బీర్ బాటిల్ తీసుకుపోయి స్వామి బీర్ క్యాన్ తీసుకుపోయి స్వామి పటాన్ని ఫ్రేమ్ మీద కొట్టి చియర్స్ 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 అని 3 సార్లు అనేవాడిని. ఈవిడ మాత్రం ఏడ్చేది. నాకు ఆమె ఏడుపు చూస్తే నాకు నవ్వు వచ్చేది. ఏం కాదు, మీ సాయిబాబా దేవుడే కదా, ఆయన కూడా చీర్చి పెడతాను, కొంచెం తీర్థం తాగుతాడేమో, ఇవన్నీ చాలా పిచ్చి వేషాలు వేశాను. ఒకసారి ఇలాగే ఈమె ఏం మొక్కుకుందో ఏమో, ఒకసారి ఇలాగే వచ్చి నేను బీర్ క్యాన్ తీసుకొని ఫ్రేమ్ మీద కొట్టి ఓపెన్ చేసేసరికి దాంట్లో నాకు బీర్ రాలేదు, కానీ నీళ్ళు వచ్చినాయి. ఓకే, ఇది ఏమన్నా కలిపేసిందేమో, ఏమేమి మార్చేసిందేమో ఫస్ట్ ఇది డౌట్ వచ్చింది. అదేంటి, ఇంకోసారి తీసుకొని ఇంకో బీర్ క్యాన్ కొట్టాను. ఓకే, బై మిస్టేక్ ఏమైనా అయిందేమో, ప్యాకింగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఏమేమైనా చేసిందేమో అన్నది. మళ్ళీ ఇంకోసారి కొడితే 3 సార్లు ఆ ఫ్రేమ్ మీద కొట్టి బీర్ క్యాన్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ దాంట్లో నీళ్ళే ఉన్నాయి. ఈసారి కొట్టకుండా కొట్టకుండా తీసి చూస్తే బీర్ వచ్చింది. ఇంకోసారి ట్రై చేసిన, దాదాపు 8-9 బీర్ క్యాన్స్ నేను ట్రై చేసిన, క్యాన్లు అయిపోయినాయి. ఓకే, ఎప్పుడైతే నేను చియర్స్ చేసి అని కొట్టానో ఫ్రేమ్ మీద, దాంట్లో నాకు నీళ్ళు వచ్చినాయి.
ఆ కొట్టకుండా తీస్తే దాంట్లో బీర్ ఉంది. నాకు అనుమానం వచ్చింది, ఏదో ఉందిరా ఇది గడబడి, నాకు ఏదో బై మిస్టేక్ అంటుందని వెళ్ళి మార్కెట్లోకి కొత్త బీర్ క్యాస్కెట్ తీసుకొచ్చాను. ఓకే, 10, 12 ఇంకా ట్రై చేశాను నేను. బీర్ క్యాన్లు ఎప్పుడైతే నేను చియర్స్ చియర్స్ చేశాను, స్వామి పటం మీద ట్యాప్ చేసి ఓపెన్ చేశాను, దాంట్లో నీళ్ళు వచ్చాయి. ఇట్లా కుదరదనేసి నేను అక్కడ తక్షణమే అప్పటికప్పుడే నేను ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడుకొని బెంగళూరుకి బుక్ చేసుకున్నాను. ఓకే, లక్కీలీ స్వామి బెంగళూరులోనే ఉన్నారు. ఓకే, నేను ఫ్లైట్ దిగాను బెంగళూరులో, జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి స్ట్రైట్ అవే దర్శనానికి వెళ్తే స్వామి కూడా ఆడవాళ్ళ వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, స్టూడెంట్స్ వైపు ఎక్కడ వెళ్ళకుండా అక్కడి నుంచి స్ట్రైట్ నా దగ్గరకు వచ్చాను. నేను రెండో రో. ఓకే, స్వామి ఒక లెటర్ తీసుకొని నా నెత్తి మీద ఒక చెయ్యి అట్లా కొట్టేసి చియర్స్ 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 అని 3 సార్లు అన్నారు. ఇంకా నేను అప్పుడే కాళ్ళ మీద పడిపోయాను, క్షమాపణ చెప్పుకున్నాను. ఓకే, దాని తర్వాత ఇంటర్వ్యూ జరిగింది, నా గురించి చాలా చెప్పారు స్వామి. అప్పటి నుంచి నాకు ఫుల్గా తెలిసిపోయింది, ఈయన భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి సర్వజ్ఞుడని, ప్రతి చోట ఉన్నారు, ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ఆమ్నిషియంట్, అన్నీ తెలుసు అతనికి. ఈ 3 లక్షణాలు బేసికలీ చూస్తాం ఒక అవతార పురుషుల్లో. కానీ ఒక రీసెర్చ్ ప్రకారం చూస్తే, ఇప్పుడు చూడండి, అవతార్ డిక్లరేషన్ డే రాబోతున్నది, మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా నేను భగవంతుణ్ణి, నన్ను పూజించండి, నేను సంపూర్ణ అవతారం పురుషుడని ఎవరు చెప్పలేదు. ఓకే, ఇదివరకు కృష్ణుడు చెప్పాడు. ఓకే, కృష్ణుడు చెప్పినప్పుడు విన్నది ముగ్గురే, అర్జునుడు, సంజయుడు, మూడో అతను జెండాపై కపిరాజు. హనుమంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అక్కడ, నేనే స్వయంగా జెండా మీద ఉంటానని హనుమంతుడు అన్నారు కదా, ఆ జెండా మీద హనుమంతుడు, ఈ ముగ్గురే విన్నారు. మనకు వేరే వాళ్ళ ద్వారా సంజయుడు ఇంకా మన అర్జునుడు ద్వారానే తెలిసింది పూర్ణ అవతార్ డిక్లేర్ చేశారని. ఇంకా దాని తర్వాత నేనే అవుతారు, నేను భగవంతుడిని స్పష్టంగా ఇంత క్లియర్గా చెప్పిన చరిత్రలో, హైందవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవరు, శిరిడి సేవ కూడా చెప్పారు, కానీ అంత స్పష్టంగా క్లియర్గా రాలేదు. ఓకే, ద్వారకామాయిలో కూర్చొని నేనే ఆ కృష్ణుడు నన్ను పూజించండి చెప్పడం జరిగింది. కానీ అవతార్ డిక్లరేషన్ డే ఈ రోజు నేను ఇది డిక్లేర్ చేశాను, నన్ను పూజించుకోండి అయ్యా, నేనే ఎవరినైతే మీరు జన్మలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఓకే నిరీక్షిస్తున్నారో, నా కోసం ఎదురు చూశారో, ఆ దేవుడిని నేను అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఒక సత్యసాయిబాబా మాత్రమే. కానీ ఎట్లా నమ్మేది? ఎవరైనా చెప్పొచ్చు కదా, అంత స్పష్టంగా చెప్పొచ్చు, కానీ అంత ధైర్యంగా చెప్పి ఓకే ప్రతి మనిషికి రుజువు చేసి, ఓకే ప్రూవ్ చేసి, ఫైన్, ఒక డౌట్ కూడా లేకుండా ప్రూవ్ చేసింది ఆయన ఒక్కడే. అది కానీ నాకు డౌట్ అప్పుడే ఉండింది, ఇంకా ఉండింది. నేను ఆ ఎగ్జామ్ రాసేసి ఇంకా నాకు సెలెక్షన్ కాలేదు, మంచి కథనే ఉన్నది. కానీ ఆ ఫోటో మాత్రం నచ్చింది ఎందుకో, ఆ ఫోటో కొనుక్కొని వచ్చాను నేను. ఓకే, ఆ ఫోటో కొనుక్కొని వచ్చాను. ఇంకా ఇంట్లో చూపిస్తే మా అమ్మ కూడా, అవునరా సాయిబాబా మహత్యం చాలా ఉందంట, చాలామంది చెప్పడం జరిగింది, మంచి పని చేసే ఫోటో తీసుకొచ్చా, ఇప్పుడు ఫ్రేమ్ కట్టిద్దాంలే అనేసి మా అమ్మ చెప్పేసింది, కట్టించాం కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, ఎక్కడ సీట్ రాలేదు నాకు, ఇంజనీరింగ్ రాలే, బిఎస్సి రాలే, ఏమైందో ఏమో, ప్రతి కాలేజ్లో ఏదో ఒకటి అడ్మిషన్ మిస్ అయిపోవడం, నాకు లేట్ సబ్మిషన్ చేయడం, ఏదో ఒకటి అయిపోవడం, నాకు ఒక ఇయర్ పోతుందని అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు ఒక 1 ఇయర్ పోవడం ఏంటయ్యా, అది కూడా ఏమైందని అనేసి నేను భయపడిపోయి, ఇంకా ఈ పరిస్థితిలో 1 ఇయర్ పోతుంది, ఇంకా ఏమవుతుందని భయంతో నేను ఇంకా స్వామిని మొక్కేశాను. ఓకే భగవంతుడా, మీరు దేవుడు అయితే కొంచెం చూడండి, ఏమన్నా మీ కాలేజ్లో ఉన్న సీట్ వస్తుందేమో అనేసి. ఓకే, దేవుడు అయితే ఫైన్ సరే. నాకు ఒక వారం వరకు కొంచెం భయం 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 ఆ భయం పెరుగుతూ పోయింది. 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందేమో, నా క్లాస్ వాళ్ళు అందరూ ముందుకు వెళ్ళిపోతారు, నేనేం చేయాలని ఈ భయంలో ఉన్నప్పుడు స్వామి కల్లోకి వచ్చారు. అప్పటికి నేను స్వామిని చూడనే లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు స్వామి పుట్టపర్తిలో లేరు. ఓకే, స్వామి కల్లో వచ్చి, నీకు పోస్టల్ డిలే ఉంది, నీకు అడ్మిషన్ ఇచ్చాను, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు. ఇది నా కళని ఎట్లా నమ్మేది? కానీ స్వామి చాలాసార్లు చెప్పారు, నేను అనుకుంటే, నేను నిర్ణయిస్తే కానీ నేను ఎవరి కల్లో రాను, మీరు ఎంత ప్రార్థించినా కానీ నేను రాను, నేను డిసైడ్ చేసుకోవాలి, అప్పుడే కల్లోకి వస్తానని. సరే, పొద్దున్న లేసాను, 9ంటికి వరకు వెయిట్ చేశాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి పోస్ట్ ఆఫీస్ చూస్తే, నీకేం రాలేదా అన్నాడు. నాకేం రాలేదు. అప్పుడు అట్టెట్లా అవుతుంది, సాయిబాబా అనవసరంగా ఫస్ట్ టైమే కొంచెం నమ్మాలనుకున్నా, కానీ తన తాగా అన్నాడు. మళ్ళీ తీసి
ఒక ఇంతలా కవర్. ఓకే, అంతలా కవర్. అప్పుడు కొంచెం ఒక 50% కాన్ఫిడెన్స్ వచ్చింది పుట్టపర్తి నుంచి ఏమని. అక్కడ సత్య సాయి అని చూసరికి నాకు సంతోషం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ అయినావు అని చెప్పడానికైతే అంత పెద్ద కవర్ రాయరు. ఓకే, ఓపెన్ చేసి చూశాను, ప్రావిజనలీ సెలెక్టెడ్ వచ్చింది. ఒక ఇయర్ పోతుందన్న మాట కాదు, కానీ ఎందుకో తెలియని ఆనందం, చెప్పలేనంత ఆనందం, చాలా సంతోషం. ఓకే, నాకు లోలోనే ఏదో నా మెదడు ఏం చెప్పినా కానీ నా మనసు చెప్తుంది దట్ నా జాతకం మారిపోయింది, నా ఇంకా నేను ఫ్యూచర్లో నేను ఈ మనిషిని కాను. ఓకే, చాలా మారిపోతుంది. దేనికోసమైతే ఎప్పటి నుంచి నిరీక్షిస్తున్నానో, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో ఆ క్షణం వచ్చేసింది నాకు. అప్పుడు నాకు తెల్ల బట్టలు కూడా లేవు. ఓకే, మామూలు బట్టలు ఏవో పింక్ వేరే వేరే బట్టలు వేసి తీసేసుకొని పుట్టపర్తి చేరిపోయాను. ఫస్ట్ డేనే అడ్మిషన్ రోజే చెప్పేశారు, భయ్యా నీకు. అది కూడా చూడండి, స్వామి కల్లోకి వచ్చి చెప్పారని నేను వెళ్ళాను, లేకపోతే వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో తీసుకునేవాడిని కాదు. ఆడు పోస్ట్ మ్యాన్ లీవ్లో ఉన్నాడు, రోజు మార్చి రోజు వస్తున్నాడు, మా ఇల్లు కొంచెం సందులో ఉందని అవాయిడ్ కూడా చేసిన. అప్పటికి వచ్చి 6 రోజులు అవుతుంది. ఓకే, ఇంకో రోజు డిలే అయితే నాకు ఆ సీట్ కూడా పోయేదేమో. సరే, మొత్తానికి పుట్టపర్తి చేరుకున్నాం. పుట్టపర్తి చేరిపోతానే ఫస్ట్ డేనే స్వామితో లంచ్ మా హాస్టల్లో. రైట్, ఇది ఫస్ట్ టైం స్వామిని అంత దగ్గరగా చూస్తున్నా. నాకు కొంచెం డౌట్ వచ్చింది అప్పుడు. స్వామి ఫస్ట్ డేనే స్వామి దగ్గరకు వచ్చేసి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. యూ ఫ్రమ్ అని అడిగేసరికి నేను పక్కన అడిగాను, వాట్ ఈజ్ ఈ ఆస్కింగ్ అని. చూడండి, పొగరు మనిషికి ఎక్కడి వరకు ఉంటుంది చూడండి. ఓకే, వేర్ ఆర్ అంటే వాడు భయపడిపోయాడు. వాడు స్వామి డివోటీ, అతని ముందు నుంచి తెలుసు స్వామి ముందు ఎలాగ ఉండాలని. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. నేను అన్నాను, సార్ ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సార్ ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్. ఓకే, ఈ సార్ నుంచి స్వామి ఇలా మారారు, నిజంగా ప్రాక్టికల్. కానీ అక్కడ ఉన్నంతసేపు నేను అనుకున్నాను దట్ ఈ సాయిబాబా నాకు సీట్ ఇచ్చి మాత్రం చాలా పెద్ద పొరపాటు చేశాడు. ఆయన దేవుడైతే నాకు మాత్రం సీట్ ఇవ్వకూడదు, ఎందుకంటే నేను ఏ మాత్రమైన భక్తుని కాదు. ఆయన దేవుడని ఈ జన్మలో అయితే నమ్మలేను. ఓకే, నమ్మిన వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తా. నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఈయనను బాగా గమనిస్తా, రెడ్ హ్యాండ్గా పట్టేస్తా. ఈయనంత బూటకం, నాటకం, అంత దొంగతనం అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేదన్నమాట. ఓకే, నాకు మాత్రం ఇంకా చెకింగ్కి చదివి పెద్ద ఇదయ్యేది ఏముంది, కానీ నేను మాత్రం ఐ బికమ్ వెరీ ఫేమస్, సాయిబాబా ఎక్స్పోజ్ చేసేస్తానని. ఓకే, ఏం చేద్దామండి, ఆ వయసు కూడా అట్లాంటిది, 18, 19 వయసు. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కోసం వచ్చిన అబ్బాయి. సరే, ఏదైతేనేమి అక్కడ ఒక 6 months ప్రశాంతిరంలో ఉండి ఇంకో 6 months తర్వాత బృందావన్కు షిఫ్ట్ చేశారు. బృందావన్లో చాలా బ్యూటిఫుల్ సంఘటనలు జరిగినాయి. నా డౌట్కి ఇంకా 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 దృఢంగా ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ డేనే నేను వెనకాల కూర్చున్నాను, స్వామి చైర్ వెనకాల. త్రయ బృందావన్లో అప్పుల్లో ఓన్లీ 90 స్టూడెంట్స్, ఓన్లీ 90 స్టూడెంట్స్. ఇప్పుడు చాలామంది ఉన్నారు, 500-600 ఉన్నారు అనుకుంటా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 90 స్టూడెంట్స్. స్వామి పర్తి నుంచి బృందావన్కి వచ్చేసరికి ఓకే, ఇంకా 90 days ఉన్నారు స్వామి, అండ్ 90 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, 90 days కంటిన్యూ 3 months ఉండేసరికి స్వామికి అంత సన్నిహితంగా ఇంకెప్పుడు చూడలేదు. త్రయ బృందావన్ లోపల స్టూడెంట్స్ని రమ్మన్నారు, పరిగెత్తుకుంటూ అందరు స్వామి చైర్ ఎదురుగా కూర్చున్నారు. స్వామికి రివాల్వింగ్ చైర్ ఉండేది ఒకటి. ఓకే, మంచి మలేషియన్ కార్పెట్ ఒకటి, దాని మీద రివాల్వింగ్ చైర్. స్వామి దగ్గర కూర్చుంటే, ఏందిళ్ళు పిచ్చోళ్ళలాగా పోయి స్వామి కాళ్ళ దగ్గర కూర్చుంటారు, ఎదురుగా కూర్చుంటారు. నేను పోయి వెనకాల కూర్చున్నా. ఎక్కడైనా కానీ స్వామి స్వామి అనే కదా అని తీరిగ్గా పోయి మెల్లిగా వెనకాల కూర్చున్నా, స్వామి చైర్ వెనకాల. ఓకే, ఇంకా అందరు చుట్టుపక్కల స్టూడెంట్స్ కూర్చున్నారు కాబట్టి నా పక్కన వికే నరసింహన్, ఆయన సనాతన్ సాటి ఇంగ్లీష్ ఎడిటర్ అనమాట, వికే నరసింహన్. అండ్ అప్పుడు చాలా పెద్ద జర్నలిస్ట్, అతను చాలా ఫేమస్ జర్నలిస్ట్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటర్ అతను. బాగా ఏడిపించాడు ఇందిరాగాంధీ. ఓకే, సోషలిస్ట్ మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉండేది, కానీ పండితుడు, మహాపండితుడు, చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన పక్కన కూర్చున్నారు. ఓకే, స్వామి అందరు స్వామిని అడిగారు, స్వామి 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 ప్లీజ్ స్పీక్ స్వామి, మాట్లాడాలి స్వామి, మాట్లాడాలి స్వామి. स्वामी नो 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 आज ट्रांसलेटर नहीं है, नो ट्रांसलेटर,
టుమారో మాట్లాడదామని స్వామి చెప్తున్నారు. ఈ గొడవ స్టూడెంట్స్ ఒక్కరు మాట్లాడితే అందరిలో లిచేసి నో స్వామి నో స్వామి నో స్వామి ప్లీజ్ స్పీక్ స్వామి అనేసరికి వీళ్ళందరి గోళలు నా మాటలు ఎక్కడ వినిపిస్తాయని నేను పెట్టుకుని ఐ ట్రాన్స్లేట్ స్వామి అన్నాను. చాలా మెల్లిగా నేను ట్రాన్స్లేట్ చేస్తా స్వామి అని ఒక్కసారి అన్నాను. చాలా మెల్లిగా అన్నాను. ఆ గోళలో నా వాయిస్ ఎక్కడ పోతుందేమో స్వామి డింగ్ అని ఫుల్ 180 degrees తిరిగారు. తిరిగి దగ్గర చూసి క్యా బోలారే అన్నారు. క్యా బోలారే ఒక్కసారి స్వామిని అంత దగ్గరగా చూసేసరికి ఆల్మోస్ట్ ఇంత డిస్టెన్స్లో చూసేసరికి నేను షాక్ తిన్నాను. స్వామి కూర్చునే బోలా అంటే ఫస్ట్ టైం స్వామితో మాట్లాడుతాను, అబద్ధం మాట్లాడుతాను. ఏదో మాట్లాడాను, చాలా అబద్ధాలు చెప్పాను. నేను స్వామికి పాత బుద్ధులు ఎక్కడ పోతాయి, సంస్కారాలు కూడా అట్లాంటివి. క్యా బోలా రే బోలో అంటే స్వామి కూర్చునే బోలా అన్నాను. బోలో 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 అన్నారు. నేను సైలెంట్ ఉన్నాను. యూ విల్ ట్రాన్స్లేట్? నేను సైలెంట్ ఉన్నాను. టెల్ మీ, యూ విల్ ట్రాన్స్లేట్? గమ్మున్నాను. స్వామి పక్కన వికే నరసింహన్ చూసి సీ ది బాయ్స్ కాన్ఫిడెన్స్, ఈ అబ్బాయి కాన్ఫిడెన్స్ చూడండి, ఓకే హీ వాంట్స్ టు ట్రాన్స్లేట్, హీఈస్ ఎ జర్నలిస్ట్ అన్నారు. నాకు అప్పుడే అనిపించింది ఈయన స్టూడెంట్ గురించి నాకు తెలియకపోతే ఈయన దేవుడు అంటారు. చూడు, నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్ని, నేను జర్నలిస్ట్ ఎట్లా అవుతాను? ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్ని జర్నలిస్ట్ అని ఎట్లా అవుతారు? నేను ఎవరో తెలియదు ఈయనకు. ఓకే సరే, ఈయన దేవుడు. స్వామి మళ్ళీ అటు తిరిగారు, కొంతసేపు మాట్లాడారు. ఆరతి అయింది. స్వామి త్రయ బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. త్రయ బృందావనం లోపలి ఇంక పైకి వెళ్ళిపోయారు. పక్కన వికే నరసింహన్ గారు ఉండి, ఆయనే జర్నలిస్ట్ కదా, అతను అడిగారు విచ్ న్యూస్ పేపర్ డూ యూ వర్క్? నో, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్ అన్నాను. ఇఫ్ యూ నాట్ ఏ జర్నలిస్ట్, స్వామి సెడ్ యూర్ ఏ జర్నలిస్ట్. నేను ఇట్లా అన్నాను. అంటే ఏం చేయాలి, మీరు సాయిబాబాని నమ్ముతున్నారు అట్లా అని నేను గమ్మనుండిపోయాను. కానీ గమనించండి, చాలా ఏళ్ళ తర్వాత, అంటే 4 years తర్వాత నేను పుట్టపర్తి వదిలేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిన్న కాదు, చాలా ఘోరమైన పొరపాటు చేసేసాను. స్వామి నాకు అక్కడ ఉండరా, నేను ఎంబీఏ ఇస్తానంటే మా ఫాదర్ బలవంతం చేశారు. వద్దు నువ్వు వచ్చే హైదరాబాద్కి అని బలవంతం చేస్తే స్వామికి చెప్పకుండా వచ్చేసాను. అట్లాంటి పొరపాట్లు అది నా జన్మలో బిగ్గెస్ట్ పొరపాటు. ఇంకా అంతకన్నా పెద్ద పొరపాటు దైవద్రోహం ఇంకా వేరేది ఉండకపోవచ్చు. స్వామి 1000 మంది మధ్యలో పక్కన పిలిచి నీకు సీట్ ఇస్తున్నాను, ఇక్కడే ఉండంటే కూడా నేను వచ్చేసాను. చూడండి, వినాశకాల విపరీత బుద్ధి అంటారు. టైం ఉండనప్పుడు ఇట్లాంటి సలహాలు వస్తాయి. ఆ సలహాని సీరియస్గా తీసుకొని పాటించేస్తాం కూడా. సరే వచ్చేసాను. వచ్చేస్తే సరే ఎట్లాగో అక్కడ ఎంబీఏ చేయలేదు కదా, ఇక్కడ ఎంబీఏ చేద్దామనేసి ఉస్మాన్ యూనివర్సిటీలో అప్లై చేశాను. ఉస్మాన్ యూనివర్సిటీలో అప్లై చేస్తే ఆ రోజు లాస్ట్ డే, నాకు తెలియదు. లాస్ట్ డే అప్లికేషన్ పెడితే కుదరదు బాబు తీసుకెళ్ళిపోరే. లాస్ట్ డే అయితే మన ఎట్లయితుందా, ఎప్పుడు అంటే 4 o'clock బాబు, ఇప్పుడు 4:20 అయింది, తీసుకోము. అర్రే ఎట్లయినా తీసుకోనైనా ప్లీజ్, లేకపోతే 1 year వేస్ట్ అవుతుంది, ప్లీజ్ తీసేసుకో అంటే కుదరదు భయ్యా అన్నాడు. నేను అప్పటికి స్వామి స్టూడెంట్నే నేను. ఓకే, పాత బుద్ధులు ఎక్కడ పోతాయి? ఒక 50 రూపాయలు, అప్పుడు ఏమైనా నేను 1992 గురించి మాట్లాడుతున్నాను. 50 రూపాయలు అంటే 500 ఇప్పటికి. 50 రూపాయలు పెట్టి అప్లికేషన్ ఫామ్ ముందుకు పెట్టాను. 50 రూపాయలు ఇంకా అప్లికేషన్ ఫామ్ 2 వెనక్కి కొట్టేశాడు. ఇట్లాంటి నడవవు, నేను తీసుకోను అంటారు. ఎట్లా అయినా కెరీర్ వేస్ట్ అవుతుంది, 1 year వేస్ట్ అవుతుంది అంటే పక్కన ఇచ్చేయి అన్నాడు. పక్కన ఇచ్చేటట్టయితే పక్కన ఇద్దామనేసి పక్క కౌంటర్లో ఇచ్చాను. అతను తీసుకొని ముద్ర కొట్టి కౌంటర్ ఫైల్ ఇచ్చాడు. సరే భయ్, ఎగ్జామ్ రాసుకున్నాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూర్చుంటే ఏవేవో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదేంటి ఇట్లా వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేసి సరే మొత్తానికి రాసేసి ఇన్విజిలేటర్ అడిగి, ఏంటా ఇది ఎంబీఏ ఎంట్రన్స్ కోసం ఇట్లా క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉందా దీంట్లో అనేస్తే అతను పాన్ పరగ అట్లా ఉమ్మేసి, ఇది ఎంబీఏ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్ కాదు, ఇది జర్నలిజం క్వశ్చన్ పేపర్, కూర్చుంటావా వెళ్ళిపోతావా? అర్రే ఆగోయా, ఇట్లా చెప్తే నేను ఎంబీఏ కోసం అప్లై చేశా. కాదు, నీ కౌంటర్ ఫైల్ చూడు, నువ్వు అప్లై చేసింది జర్నలిజం కోసం. సరే కర్మ ఏదో ఒకటి అని రాసేసాను. అప్పుడు అక్కడ అతనితో పేచి పెట్టుకోలేను, టైం అవుతుంది, ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేను, రాసేసాను. దాని తర్వాత నాకు జర్నలిజం వచ్చింది కూడా, జర్నలిస్ట్ అయ్యాను కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియాకి పని చేశాను కూడా. కానీ ఎప్పుడు స్వామి 5 ఏళ్ల క్రితం చెప్పేశాడు వీడు జర్నలిస్ట్ అని. అది నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశాను జర్నలిజంలో. సో అట్లా స్వామి చెప్పినందుకు అవుతాయా, అయినందుకు అయిపోయి చెప్తాడా, కాబోయేవి చెప్తాడా, అది ఇట్స్ చాలా చికెన్ అండ్ ఎగ్ క్వశ్చన్ అనమాట. ఏది ముందుకు వచ్చింది? కోడి ముందుకు వచ్చిందా, కోడి గుడ్డు ముందు వచ్చిందా? లేకపోతే గుడ్డు లేకపోతే కోడి లేదు, కోడి పెట్టలేదు,
కోడిపిట్ట లేకపోతే గుడ్డు లేదు. సో ఏది ముందు వచ్చింది తెలియదు. స్వామి చెప్పినందుకే అవుతాయా? ఫైన్, చెప్పినందుకు అవుతాయి, లేకపోతే భవిష్యత్తులో జరిగిపోయి స్వామికి అన్ని తెలుసు, అది ముందు చెప్పేస్తాడు. స్వామి చాలాసార్లు చెప్పారు, నాకు భూత భవిష్యత్తు వర్తమానం అన్నీ తెలుసు. ఓకే, మనుషుల్ని ఒక్కసారి స్టూడెంట్స్తోనే ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్పారు, మనుషులు నేను ఆ చపాతి టర్న్ చేస్తా చూడండి అట్లా టర్న్ చేసేయగలను, మార్చేయగలను అందరినీ, కానీ అది నా పద్ధతి కాదు, నేను అందుకు రాలేదు. ఓకే, మనిషి లోపల నుంచి చేంజ్ ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి అంటే నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒక గుడ్డే ఉంటుంది, లోపల నుంచి పలిగిందంటే ఒక జీవం ఇంకో పిట్ అవుతుంది. ఓకే, బయట నుంచి పలిగిందంటే అట్ అవుతుంది. ఫైన్, అంటే నాన్ వెజ్ నేను కూడా తిన్నానండి, కానీ తినేవాళ్ళు ఫైన్. సో ఎప్పుడు గుడ్డు లోపల నుంచి పగలాలి, అంటే ఏది కూడా లోపల నుంచి రావాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్. లేకపోతే సరే, ఎలా వస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్? సత్సంగాలు పార్టిసిపేట్ చేయాలండి, ఎవరికి ఏమైనా అనుభవాలు జరిగాయి వినాలి. ఈ అనుభవాలు విన్నప్పుడంతా మనకు స్వామి గురించి ఎక్కువ తెలుస్తుంది. ఓకే, అప్పుడు ఈ లోపల ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. స్వామి చాలా మంది అడుగుతుంటారు, స్వామి పట్ల మనం ప్రేమ ఎట్లా పెంచుకోవాలి, మన భక్తి ఎట్లా పెంచుకోవాలి. నువ్వు భక్తి ఆటోమేటిక్ వస్తుంది, ఫస్ట్ స్వామి గురించి విను, స్వామి గురించి తెలుసుకో. సరే, 2-3 డేస్ తర్వాత ఇక నేను స్వామి వెనకాల కూర్చోవడం బాగలేదు, స్వామి ఎదురుగా కూర్చుందామనేసి నేను స్వామి కాళ్ళ దగ్గర కూర్చోవడానికి చాలా ప్రయత్నించేవాడిని. ఆల్మోస్ట్ 90 డేస్లో 100 డేస్ ఏదో 102 డేస్ ఏదో స్వామి ఉన్నారు, 90 డేస్ నేను స్వామి కాళ్ళ దగ్గర కూర్చున్నా. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైం స్వామి దగ్గర కాళ్ళ దగ్గరే సేకరించి, చాలా తక్కువ మంది. కొన్ని అనుభవాలలో ఫస్ట్ అనుభవం ఇది చూడండి. స్వామి ఎవరికైనా అనారోగ్యం ఉంది, స్వామి ఇట్లా తీసి ప్రశాంతంగా ఉండేది, క్వైట్గా త్రయ బృందావనం అరౌండ్ 7 o'clock to 8:30. ఓకే, జస్ట్ 90 స్టూడెంట్స్ స్వామిని చుట్టేసి, స్వామి ఇంకా 8:30 లేచి వెళ్తున్నారు, లేకపోతే 8 o'clock లేచి వెళ్తున్నారంటే స్వామికి ఆర్తి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు డిన్నర్ తినండి అని పంపించడం. ఓకే, దానికి ముందు ప్రతిరోజు ప్రసాదం ఒక మంచి స్వీట్. ఓకే, ఒక 100 రోజులు డైలీ స్వీట్ అనుకోండి, లేకపోతే ఐస్ క్రీమ్స్. ఫైన్, స్వామి కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఎన్నెన్ని చూసాను దగ్గర నుంచి. నేను ఈ కాళ్ళ దగ్గర సీట్ దొరికింది, నేను బేసికలీ నేను స్వామి దగ్గర అవ్వాలని కాదు, ఈయన ఏంటి, ఓకే, ఆయన స్టూడెంట్కే జర్నలిస్ట్ అన్నాడంటే ఈయనకు ఇంకెన్నెన్ని తెలియవు, ఫైన్, కనిపెడదాం అన్న ఇంట్రెస్ట్తో స్వామి కాళ్ళ దగ్గర. ఓకే, దగ్గర నుంచి చూసినప్పుడు చాలామంది అంటారు విభూతి ఎక్కడి నుంచి వస్తుంది, అది చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. నేను ఆ ఉద్దేశంతో కూర్చున్నాను తెలిసి స్వామి చాలాసార్లు నన్ను చూసి ఒక విధంగా స్మైల్ ఇచ్చేవాడు, ఒరే పిచ్చోడా నువ్వేంటో నాకు తెలుసురా, నా గురించి తెలుసుకో, ఇప్పుడు నువ్వు తెలుసుకో అనేసి. స్వామికి అది నచ్చేది కూడా, రా బిడ్డ నీతో ఆడుకుంటా నేను అనేసి. ఫైన్, నేను అక్కడ డౌట్తో కూర్చుంటున్నా, స్వామి ఆ డౌట్ ప్రతిసారి క్లియర్ చేస్తున్నారు. ఓకే, ఒకసారి ఎవరికో ఒంట్లో బాగలేదు ఇలాగంటే, ఒంట్లో బాగలేకపోతే స్వామికి చెప్తే విభూది ఇచ్చి చాలా విన్నాను, అప్పటికి చాలా 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 స్టోరీస్ విన్నాను. ఓకే, ఈ ఈ స్టోరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోరీస్ స్వామి మిరకిల్స్ ఒకటి నేను చెప్పాలండి. ఇది బృందావన్కి వెళ్ళే ముందు ఒక సంఘటన. ఇది ఒక అతను లైన్లో నిలబడి సెకండ్ రోలో నిలబడి బోర్మని ఏడుస్తున్నాడు స్వామిని చూసి. ఎందుకు ఏడుస్తున్నాడు అబ్బా అనుకుంటే, మేము భర్తీలో ఉన్నాము, ఇటువైపు చూస్తున్నాము లైన్స్లో, అటువైపు ఆయన నిలబడి ఏడుస్తుంటే స్వామి దూరం వెళ్ళిపోయి అసలు అతను మనిషి దగ్గర. నేను అనుకున్నా, అరే ఈయన దేవుడు అంటారు, ఇంత దీనంగా ఏడుస్తున్నాడు, అతని దగ్గర వెళ్ళి అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఏడుస్తున్నాడు అని తెలుసుకోవాల్సి ఉంటే కొంచెం అతనికి మంచిగా అనిపించేది కదా అని నేను అనుకున్నా. తన తర్వాత వదిలేసిన, ఏమో ఈయన సాయిబాబా దేవుడు అని నమ్ముతారు, ఈయన ప్రవర్తన ఏమో, ఎవరో ఏడుస్తుంటే దోన్ పోయేవాడు కూడా కొంచెం వచ్చి ఏంటి బాబు అని అడుగుతారు, ఈయన భక్తుడికి ఈయన అంత దూరం వెళ్ళిపోతున్నారు ఏంటి అని అనుకున్నాం.
నేను సంజయ్ సాని సార్తో అన్నా, సార్ ఒక్కసారి అతనితో మాట్లాడాలి సార్ నేను. చూడు దర్శనం అయిపోయింది, అదే భజన అయిపోయింది, ఇప్పుడు నువ్వు హాస్టల్కి వచ్చేయాలి, కొద్దిగా టైమే ఉంది, కానీ ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, తొందరగా వచ్చింది. నేను కొత్త స్టూడెంట్ అప్పటికి. అతను చెప్పుకుంటూ వచ్చారు, అయ్యా నిన్న రాత్రి నిన్న సాయంత్రం ఫస్ట్ దర్శనం నేను పుట్టపర్తి ఫస్ట్ టైం వచ్చాను. మా మామ సోహన్ లాల్ అని పక్కనే ఉన్నాడు చూడు, ఇతను నాకు ఫస్ట్ టైం పుట్టపర్తి తీసుకొచ్చినాడు. నాకు 42 ఏళ్ళు ఇప్పుడు. ఇది 987 మాట్లాడుతున్నాను, 1987 ప్రాంతంలో. ఓకే, నేను పెళ్లి చేసుకోలేదు. మా మామనేమో భయ్యా నువ్వు పెళ్లి చేసుకొని నా వెంట పడ్డాడు, నేనేమో ఎట్టి పరిస్థితులు చేసుకోను అంటే, ఒక్కసారి పుట్టపర్తి చూపించేస్తాను నీకు, దాని తర్వాత నా బాధ్యత అయిపోతుంది, నీకు సాయిబాబాను చూపించేస్తాను అన్నాను. అని మా మామ నన్ను తీసుకొచ్చాడు. నేను వచ్చాను పుట్టపర్తిలో. అంతగా అడుగుతుంటే మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు, నేను ఏదో చిన్న చాట్ బండార్లో పనిచేస్తున్నా, మాకు అంత పెద్ద బిజినెస్ కాదు, కానీ ఏదో డబ్బులు కూర్చుకొని మేము జమ్మూ నుంచి పంజాబ్ నుంచి వచ్చినాము ఇక్కడికి, జమ్మూ నుంచి వచ్చినాము, అది సంగతి. సరే జమ్మూ నుంచి వచ్చినారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వస్తూనే స్వామి ఓ లడ్కి ఆయా తుమారే లియా అన్నారు. అంటే ఆ అమ్మాయి వచ్చింది నీకోసం అని. నాకు కోపం వచ్చింది. మా మామ ముందేమో లెటర్ రాశాడు, ఏదో చెప్పారు సాయిబాబాకు ఈ అమ్మాయి నా కోసం ఒక అమ్మాయిని చూసి పెట్టమని. లేకపోతే ఎట్లా తెలుస్తుంది నేను పెళ్లి చేసుకోలేదు, నాకు అమ్మాయి చూడడానికి వచ్చిందని. నేను మా మామతో కొట్లాడిన దర్శనం అయిన తర్వాత, ఎందుకు తీసుకొచ్చినావు ఈయన, ఏమో బాబా నీకైతే నీకు అవ్వచ్చు కానీ నాకు మాత్రం బాబా కాదు అని చాలా పోట్లాడాను మా మామతో. మా అమ్మ, అరే నేను ఏం చెప్పలేదురా సాయిబాబాకు, నేను ఇంకా వేరే పని లేదేమ్రా, నీకోసం అమ్మాయిలు చూసి పెట్టడానికి, నీ పుట్టి దర్శనం కోసం తీసుకొచ్చాను రా, ఇంకోసారి పిలిపించను కూడా పిలిపించను, అట్లేం లేదు ఆయన, ఏం చెప్పలేదు. మరి ఎట్లా చెప్తాడు ఓ లడికి ఆయతం అంటే, ఏమో ఆయన దేవుడు, ఆయనకు అన్ని తెలుసు. ఇదంతా ఆర్గ్యుమెంట్ అయింది. భోజనం చేసినారు, భోజనం చేసుకుని ఆ రోజుల్లో ఏంటంటే ప్రశాంత్ రాత్రి అంటే ఇంకా అందరు పడుకోవడం మొదలెట్టేస్తారు. 10:30 అంటే అర్ధరాత్రి లాగా. ఓకే, అందరు 4ంటికి లేచి స్నానం గినం అంతా అయిపోయి ఓంకారం సుప్రభాతం లేసేవాళ్ళని. అని ఎక్కడ దొరికినా ఒక నలుగురు దొరికితే స్వామి గురించి మీరు ఎక్కడికి మాట్లాడడం, మీకేం జరిగింది, మాకేం జరిగింది, మా పక్కింటోళ్ళకి ఏం జరిగింది, మా సమితిలో ఏం జరిగింది, ఇట్లాంటి స్వామి లీలలు ప్రతి చోట మాట్లాడుకుంటూ కాలక్షేపం జరిగింది. ఎప్పుడు స్వామి సత్సంగం. ఇప్పుడేం లేదు, ఇప్పుడు పోతానే దర్శనం అయిన తర్వాతనే వెస్టర్న్ క్యాంటీన్లో తినాలన్నా, నార్దర్న్ క్యాంటీన్లో తినాలన్నా, సదర్న్లో తినాలన్నా, తిన్న తర్వాత షాపింగ్లో ఎప్పుడు చేయాలా, దాని తర్వాత కేకులు ఏంటి, ఐస్ క్రీమ్, ఏం చేస్తున్నారు ఈ మధ్య జనాలు. అప్పుడు ఇవన్నీ జరిగేవి. సరే, సాయంత్రం ఇట్లా కూర్చొని 15-20 మంది కూర్చొని పంజాబ్ వాళ్ళే మాట్లాడుతున్నారంట. ఈయన ఈ ముస్లాన్ కూడా కూర్చున్నాడు. నేను మాత్రమయ్యా, నేను పక్కన బెంచ్ మీద కూర్చొని నేనేమో కాలక్షేపం చేస్తున్నా. ఈ లోపల ఒక ముసలావిడ చెప్తున్నదంట, చాలా ఏళ్ల క్రితము అది పార్టీషన్ అయినప్పుడు, 1947లో పార్టీషన్ అయినప్పుడు మా కుటుంబంలో అందరినీ చంపేశారు. నేను, మా అత్త, ఇంకా నా 3 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని తీసుకొని మేము చేనులో పడి ఇట్లా పారిపోయి వచ్చాము. నా కళ్ళెదురుగా మా ఆయన, మా మామగారిని, మా మరిదిని అందరినీ చంపేశారు. పారిపోయి వచ్చాము. కానీ పారిపోయి వచ్చి ఇండియాకి వస్తూ ఈ బార్డర్ దగ్గర ఎక్కడ పట్టేస్తారేమో మమ్మల్ని అనేసి నా కొడుకుని ఇంకో అబ్బాయిని ఇచ్చి పంపించేశాను. అదే మీరు ఇండియా చేరిపోండి, బతుకుంటే ఎట్లన్నా కలుస్తాను, లేకపోతే ఒక కుటుంబంలో అందరు చచ్చిపోతాం, నేను ముస్లాంని తీసుకొని ఇండియా చేరిపోతాను, నువ్వు నా కొడుకుని తీసుకొని చేరిపో, తర్వాత నేను ఇండియాలో కలుసుకుంటానని చెప్పేసి విడిపోయాము. అప్పటి నుంచి ఇన్నేళ్లుగా నేను నా కొడుకుని ఇంచుమించు 39-40 ఏళ్ళుగా నేను వెతుకుతున్నాను. నా కొడుకు మాత్రం కనపడలేదు. స్వామికి చాలా సేవ చేశాను. నాకు తెలుసు ఎప్పుడో ఒకసారి నా కొడుకుని కనిపిస్తే చూపిస్తాడు స్వామి అని చెప్తుంటే, ఈ ముస్లాం అడిగాడు, ఏ ఊరమ్మా మీది అన్నాడు. పాకిస్తాన్లో ఏ ఊరు? ముల్తాన్ దగ్గర ఫలానా ఊరు. ముల్తాన్ దగ్గర ఫలానా ఊరు. ఆ ఊరు ఎవరికి ఇచ్చి పంపించినాను? సోహన్ లాల్ అన్న వ్యక్తిని ఇచ్చి పంపించానయ్యా. మా అక్క అని తిరిగేవాడు, దీది అని. మా ఊరే. మా అమ్మ, ఆ సోహన్ లాల్ ఎవరో నేనే తల్లి, ఆ సోహన్ లాల్ని నాకే ఇచ్చి పంపించినావు ఇన్నేళ్ల క్రితము. ఓకే, నీ కొడుకు పేరు ఫలానా, అదిగో పక్కన అక్కడ బెంచ్ మీద కూర్చున్నాడు చూడు, అతనే నీ కొడుకు. స్వామి చెప్పింది ఓ లడికి ఆయా తుమార్లు అంటే, ఆ అమ్మాయి వచ్చింది నీకోసం అంటే, అమ్మాయి అంటే కన్నెపిల్ల కాదు, పెళ్లి కూతురు కాదు, వాళ్ళ అమ్మ వచ్చిందని. ఓకే, స్వామికి చిన్నపిల్ల అయినా కానీ ముసలావిడ కానీ అమ్మాయి
ఓకే ఓ లడ్కీ ఆయా, ఓ లడ్కీ, ఈ లడ్కీ. ఇది విన్న తర్వాత ఇది ఇది ఎవరో చెప్పింది కూడా కాదు. ఎవరికైతే జరిగిందో ఈ విషయం తల్లిదండ్రులు కొడుకు కౌగిలించుకొని ఏడవడము, రాత్రంతా ఇంకా అదే మాట్లాడుకోవడము. ఇమాజిన్ 40 ఏళ్ల తర్వాత ఒక తల్లి కొడుకుని చూస్తుంది, కొడుకు తల్లిని చూస్తున్నాడంటే ఏ పరిస్థితి, ఎట్లాంటి పరిస్థితులు విడిపోయారు. ఓకే, మళ్ళీ కలుసుకోవడం ఏంటి, అది కూడా పుట్టపర్తిలో కలుసుకోవడము. ఓకే, మరుసటి రోజు ఈ కథ లైన్స్ వాళ్ళకి చెప్తే భయ ఫస్ట్ రో అయితే ఇవ్వలేము కానీ సెకండ్ రో ఇస్తామంటే సెకండ్ రోలో ఇచ్చినారు. ఆ సెకండ్ రోలో అతను నిలబడి బోర్ మన ఏడుస్తూ స్వామికి థ్యాంక్స్ చెప్తున్నాడు. అది సిచ్యువేషన్. నేను ఆ ఏడుపు, స్వామి నాకెందుకు థ్యాంక్స్ చెప్తామనేసి స్వామి అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఈ ఇట్లాంటివి మిరకల్స్ ఉన్న తర్వాత నాకైతే తెలిసింది ఇది ఎవరు ఉట్టి కథలు కావి, అల్లిన కథలు కావు, నిజంగా ప్రత్యక్షం ఎవరికైతే అయితే నాకు ఎట్లా రుజువు అవుతుంది. కానీ ఏదో ఉంది ఇక్కడ, ఈయన మహత్యం అయితే ఉన్నది కానీ నాకు ఏదో డౌట్ఫుల్. ఈ రింగులు, వాచ్లు, ఇంకా విభూతులు నమ్మకం కోసం కష్టం ఉంది. చివరికి ఒకసారి ఏమైంది, నేను అదే స్వామి కాళ్ళ దగ్గర కూర్చుంటాను కానీ అప్పటికి ఇదే ఉన్నది ఈయన మన పవర్ అనేసి. ఒకసారి స్వామి నాకు బాగా గుర్తుంది, నారంగన్ ఒక అబ్బాయి, అతను ఆల్ ఇండియా నెంబర్ 1 వచ్చాడు 12th క్లాస్ ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్లో. అందరు అక్కడ నెంబర్ 1 లేకపోతే డిస్టింక్షన్ సహజం. ఓకే, నారంగ్ ఇది రావు అన్నారు, ఆల్ ఇండియా నెంబర్ 1 అంటే ఎస్ స్వామి అన్నారు. ఓకే, దెన్ సెలబ్రేట్ అన్నాడు. సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ చేసుకో. సెలబ్రేట్ అంటే ఏం చేస్తాడు అనుకున్నా. అతను ఆ అబ్బాయి వంగి స్వామి దగ్గర పాద నమస్కారం తీసుకుంటేనే నన్ను చూసి తుమ్కో కౌన్ చెయ్యే, షిరిడి సాయిబాబా యా సత్య సాయిబాబా అన్నాడు. నీకు సత్య సాయిబాబా కావాలన్నా షిరిడి సాయిబాబా కావాలని నన్ను అడిగాడు. నేను కొంచెం గమనించి, ఈయనేమో సత్య సాయిబాబా దేవుడో కాదో తెలియదు కానీ షిరిడి సాయిబాబా దేవుడే, కానీ ఈయన మాత్రం నాకు సీట్ ఇచ్చినాడు. ఓకే, ఇంకా ఎవరి పేరు చెప్తే బాగుంటుంది. నేను నన్ను స్వామి మేరకు దోనో చెయ్యి, ఇద్దరు కావాలని. స్వామి ఇలా చూసి ఐ సెల్ఫిష్ అని చెప్పి ఈ నారంగ్ అనే అబ్బాయిని అడిగారు, తుమ్కో కౌన్ చెయ్యే, స్వామి చెయ్యే ప్లస్ షిరిడి సాయిబాబా చెయ్యే. ఆ అబ్బాయి ఎందుకు స్వామి చెయ్యి అన్నాడు. స్వామి ఇట్లా తిప్పి సృష్టించి తీస్తే దాంట్లో షిరిడి సాయిబాబా విగ్రహం ఉంది. తీసుకొని ఏలో నేను అనుకున్నా, అరే ఇంత నేను కూడా ఏదన్నా ఇట్లనే ఏదో ఒక బాబా పేరు చెప్పింటే నాకు కూడా కొంచెం బంగారం వచ్చేది. నా ఆలోచన అంతనే ఉన్నది. ఇది సాక్షాత్ శ్రీమన్ నారాయణ ప్రసాదం అండి. ఇంకా ఆ ఉంగరము వీడి లైఫ్ టైంలో ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పిల్లలు, ఇంకా రాబోయే ఎన్ని తరాలు దాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవచ్చు. సాక్షాత్ స్వామి భగవంతుడి చేతిలో నుంచి వచ్చింది అది. అది ఇంకా భగవంతుడు అన్న కాన్సెప్టే రాలేదు. ఓకే, సరే నేను కొంచెం స్ట్రైట్గా బాధపడినా వదిలేశాను. ఓకే, డైలీ స్వామి చూసేవారు, వీడి నా ప్రవర్తన, నా బిహేవియర్ ఓకే ఇది అనుమానంగా చూసేది, స్వామి నవ్వుతుండేవారు. ఓకే, కానీ అది కేర్ఫుల్ గమనించాలని. ఆ గమనించే దాంట్లో నాకు ఆయన మీద ఆకర్షణ, ఆయన ప్రేమ, ఆయన మమకారము అది చాలా దగ్గరగా కనిపించింది. అంత ప్రేమ, అంత మంచితనము, అంత సింప్లిసిటీ ఇంకెక్కడ చూడలేదండి. ఓకే, ఈ లెటర్లు ఇస్తూ ఉంటారు. నేను చాలా గమనించాను. ఈ లెటర్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఈ లెటర్లో ఎవరు ఎప్పుడు ఏం రాశారో ఆయనకు ముందే తెలుసు. ఓకే, ఇట్లా చూసి ఈ పక్కన లెటర్లు ఉంటాయి కదా, లెటర్లు నికాలో అని ఇట్లా లెటర్ తీసేసి ఉస్మే డైవర్స్ పిటిషన్ హై, నిజంగానే డైవర్స్ పేపర్లు స్వామి బ్లెస్సింగ్స్ కోసం ఎవరు పెట్టించుంటారు. ఓకే, అండ్ స్వామి ఓకే నెక్స్ట్ देखो उसमें वीसा पेपर्स है और उसमें रिजिग्नेशन लेटर है, उसमें अपॉइंटमेंट लेटर है, उसमें थैंक्स गिविंग लेटर है, उसमें ये है. స్వామి ముందు నుంచి చెప్పేవారు, इसमें देखो 500, ఆ రోజులో 500 రూపాయలు పెద్ద, उसमें देखो 500 రూపీస్ है అని చూస్తే ఎవరు 500 రూపీస్ పెట్టి స్వామికి ఇచ్చుంటారు. స్వామి అది నువ్వు పెట్టుకో బంగారు, బట్టలు కొనుక్కో అని స్వామి నీకు చెప్పడం ఏంటంటే ప్రతి లెటర్లో ఏముందో ఆయన ముట్టకుండా అక్కడి నుంచి చెప్పేస్తున్నారు. ఇది ముందే చూసుంటారా? అసంభవం. ఎందుకంటే ఇప్పుడు చూసాం స్వామి అందరి దగ్గర నుంచి, బృందావనంలో దర్శనకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లెటర్లు తీసుకున్నారు, అక్కడ ఇచ్చేశారు. ఉన్న ఒక 1000 లెటర్లలో ఒక్కొక్క లెటర్లో ఏముందని ఎలా చెప్పగలరు? ఐ విల్ గో టు ది నెక్స్ట్ థింగ్. ఇది ఒకసారి ఒకరికి ఇలాగో స్వామి మా మదర్ ఒంట్లో బాగలేదని చెప్పేసరికి కమ్ అనే స్వామి ఇట్లా చేయి ఎత్తేసరికి నాకు తెలిసిపోయింది నా విభూతి తీస్తున్నారని.
నేను మెల్లగా గమనిస్తున్నా. స్వామి ఇట్లా ఆగి, స్వామి ఆ రోప్ పైన తీసుకొని ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా అనేసి ఇట్లని తీశారు. ఓకే, నేను అనుమానం పడుతున్నానని తెలుసుకున్నారేమో అనుకుంటే స్వామి ఆ సెంటెన్స్ అట్లనే చెప్పారు. నేను అనుమాన పడుతున్నానని స్వామి అనుకున్నారు, స్వామి తెలుసుకున్నారు అనుకున్నావు కదరా అని. ఒక్కసారి షాక్ అయినా. అంటే నేను ఏ లాంగ్వేజ్లో, ఏ భాషలో ఏం ఆలోచిస్తున్నానో ఆ సెంటెన్స్ అట్లనే చెప్తున్నారు ఈయన. ఓకే, చాలామంది చెప్తారు సైకాలజీ చదివితే వేరే వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అంత నాన్ సెన్స్. నేనే సైకాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ. ఓకే, మా హ్యూమన్ ప్లేన్ మీద వేరే మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం థింక్ చేస్తున్నాడు అని ఎట్టి పరిస్థితుల్లో వేరే మనిషి చెప్పలేరు. ఎన్ని గ్యాడ్జెట్స్ పెట్టుకొని ఎంతనే డిస్కవర్ చేయండి, చెప్పలేరు. చూచాగా ఏం అందాజుగా ఏమని చెప్పగలరు కానీ ఉన్నట్టుండి చెప్పలేరేమో. ఒక్క భగవంతుడు చెప్పగలడు అది. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. సరే, ఈసారి స్వామి అది పైకి చేసేసి ఇట్లా సృష్టించు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న స్వామికి ఎట్లా తెలుస్తున్నాయి ఇవన్నీ అనేసరికి ఒకసారి ఈ 2-3 డేస్ తర్వాత ఇంకో అబ్బాయికి రింగ్ ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయికి స్వామి ఖచ్చితంగా చెప్పారు, చూడు ధనరాజ్, నేను నీకు రింగ్ ఇచ్చాను ఇంటర్వ్యూ రూమ్లో, ఎవరికి చూపించొద్దు. ఈ అబ్బాయి పెద్ద మనసు కదా, అందరికి స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్ అట్లనే ఫాలో అవ్వాలండి. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము వాయిలేట్ చేయకూడదు. ఓకే, ఆ అబ్బాయి వచ్చేసి ఫస్ట్ బ్రేక్ అప్పుడు ఇంటర్వెల్ అప్పుడు అందరికి చూపించడం జరిగింది. పొద్దున ఇంటర్వ్యూలో నాకు స్వామి ఇచ్చారు, రింగ్ ఇచ్చారు. సాయంత్రం ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు, ఈరోజు మధ్యాహ్నము, ఈరోజు పొద్దున ధనరాజ్కి ఇంటర్వ్యూ ఇచ్చినాను, దాంట్లో ఒక రింగ్ స్వామి ఇచ్చినారు, ఏం ధనరాజ్ అందరికి చూపిస్తేవా? అందరికి చూపించినాను స్వామి, ఇట్రా అన్నారు. ఓకే, అందరికి చూపించొద్దంటే ఎందుకు చూపిస్తుంది? గమనున్నారు. అతిగా ప్రసంగం రా, ఏది చేయొద్దన్నా ఎందుకు చేస్తారు? ఇప్పుడు చూడనేసి ఆ రింగ్ తీసుకొని నా ముందు ఎదురుగా ఇట్లా పెట్టి అన్నారు, అక్కడక్కడే మాయమైపోయింది. దేవుడు, బంగారం ఉంగరము అంత మాయమైపోవడం ఏంటి? వాడి ముఖం అయితే ఇంకా పిక్కిపోయింది. నేనైతే 80% ఇచ్చేవాడిని కాదు, బంగారం పోయింది. వెళ్ళి కూర్చోన్నారు. ఇప్పుడు నారంగి ఇద్దరు ఉన్నారు. నారంగి అత అబ్బాయికి షిరిడి సాయిబాబా విగ్రహం ఇచ్చారు చూడండి, ఒక 3 రోజుల క్రితం. ఆ అబ్బాయిని పిలిపి, వీడు కూడా పోయిందిరా, నేనైతే ఇది తిరిగి ఇవ్వను, ఇస్తే ఈయన సాయిబాబా 3 సార్లు ఉత్తాడేమో అయిపోతుందని. ఓకే, తీసుకున్నారు, నన్ను చూశారు, నా ఎదురుగా చూసి ఇట్లా ఇట్లా అంటుంటే నేను ఫస్ట్ ఇక్కడే కూర్చున్నాను, దగ్గరే కూర్చున్నాను. నేను నా కళ్ళు ఎదురుగా ఒక 1.5 feet ఎదురుగా నేను ఆ షిరిడి సాయిబాబా విగ్రహము సత్యసాయిబాబా విగ్రహంగా మారడం నేను చూస్తున్నాను. ఓకే, ఇట్లా పట్టుకొని నీ చేయి ఇవ్వు అనేసి మళ్ళా పెట్టేసేసి వెళ్ళిపో బంగారు పాద నమస్కారం తీసుకొని వెళ్ళారు. ఓకే, ఇట్లా అప్పటికి ఈ ఈ వారం 10 రోజుల్లో కొన్ని డజన్స్ మిరకల్స్ చూసి నాకు భయం వేసేసింది. ఏంటా ఇట్లా చూస్తూ చూసి ఇట్లా జరుగుతుందని. స్వామి ఒక్కసారి ఇది చాలామంది ఇది మాత్రం ఈ సంఘటన మాత్రం చెప్పండి అంటుంటారు. ఓకే, అందుకని చెప్తున్నా. నా కళ్ళలో కళ్ళేసి చెప్పారు, ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఫోన్ అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ గర్ల్ అయిపోగలవట్టు. ఎవరి ధైర్యం ఉంటుందండి ఒకసారి ఫూ అని చూపిమని చెప్పడానికి? ఓకే, అప్పటికే భయపడిపోయినాను, ఏంటో ఇట్లా మార్చేస్తున్నాను, ఉంగరాలు మారిపోయినాయి, ఇక్కడ విగ్రహాలు మారిపోయినాయి. ఓకే, అక్కడ లెటర్లో ఒక్కసారి ఇట్లా చూసరికి అందున అంటారు, స్వామి కాదు, నేను గట్టికి పట్టేసిన స్వామి కాలు, దగ్గర కూర్చొని స్వామి కాలు గట్టికి పట్టేసిన, ఇంకా చాలా గట్టికి పట్టేసిన, ఇట్లా కాలుని పట్టుకొని ఇట్లా అంటున్నా వద్దు అనేసి. స్వామి భజన్ స్టార్ట్ కరో అన్నారు, ఓంకారం స్టార్ట్ అయింది, భజన్ స్టార్ట్ అయింది. స్వామి మాత్రం నవ్వుతున్నారు, పడి నవ్వుతున్నారు. ఇట్లా స్వామి ఊపిరి పీల్చుకునేసరికి ఇంకా నేను నా పని అయిపోయింది అనుకున్నా. ఇంకా ఫూ అంటాడు, నేనేమైపోతున్నాను, దేవుడు ఇక్కడ కూర్చొని నేను మారిపోతా, ఇంకా నేను ఇంటికి పోయి ఏం చెప్తాను, నాకు భయం ఏంట్రా, ఇట్లా పంపించినాము, నువ్వు ఎట్లా తిరిగి వచ్చినావు అని. నేను భయపడిపోయినా. ఇంకా స్వామి నెత్తి మీద ఇట్లా కొట్టేసి నవ్వేసి ఆర్తి అయిన తర్వాత స్వామి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఒక 2 days తర్వాత స్వామి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అప్పటికి అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద సంఘటనలు జరిగినవి. అస్సలు మార్పు ఎక్కడొచ్చిందంటే స్వామి యొక్క ఇంటర్వ్యూ ఇచ్చి ఇస్తే నేను అనుకున్నా, సరే స్వామి మాట్లాడతారు, స్వామికి దగ్గర ఉండొచ్చు, ఓకే స్వామితో ఏం సంభాషణ అవుతుందో
ఏమేమి చెప్తారో విందాం. నాకు ఇంటర్వ్యూలో ఏమవుతుందో కూడా తెలియదు, ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు, వేరే వాళ్ళకి ఏమైందా నేను. ఓకే, సో స్వామి ఇంటర్వ్యూలో పిలిపించి ఇలా చూసి నా వాచ్ని చూసారు, పాత వాచ్ ఉండేది నాకు. ఓకే, స్వామి ఏ బాయ్ రిమూవ్ దట్ వాచ్ అన్నారు. ఇటాలియన్ డివోటీస్ అందరు అప్పుడు చిన్న ఇంటర్వ్యూ రూమ్లో బృందావనంలో. ఓకే, వాచ్ తీసాను, ఎందుకు తీయమన్నారు ఏమో ఇప్పుడు ఏంటో అనేసి. ఓకే, స్వామి ఇట్లా సృష్టించి ఒక సిటిజన్ క్వార్ట్జ్ వాచ్ తీసి నా చేతిలో వేసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత స్వామి నేను కాళ్ళు ముట్టుకునేసరికి పాద నమస్కారం తీసుకున్న తర్వాత స్వామి చెప్పారు, వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ హార్ట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. ఇవన్నీ వాచ్ అంటే గమనించండి, ఎప్పుడు నీ మాటలు, వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ థాట్స్, ఆలోచనలు, WA వాచ్ యువర్ యాక్షన్, W watch your words, watch your action, watch your thought, watch your character, WATCH. చెప్పిన తర్వాత నాకు పర్సనల్ ఇంటర్వ్యూ రూమ్లో ఇంకో చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ గదిలో ఒక్కరు లేకపోతే ఇద్దరు, చిన్న కుటుంబం ఉంటుంది. ఒక 4-5 కుటుంబాలు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ దాంట్లో నుంచి ఇంకో చిన్న కుటుంబం, ఆ ఇంటర్వ్యూ రూమ్లో నేను స్వామి ఇద్దరం ఉన్నాను. అక్కడ చెప్పింది ఇంకా లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టమైన పరిస్థితుల్లో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి చూడకూడనివి, అనుభవించకూడదు, చిన్నపిల్లలు అనుభవించకూడనివి. ఓకే, చాలా హింస, చాలా అవమానం, ఇక్కడ చెప్పకూడదు, నేను చెప్పలేను కూడా. ఇవన్నీ స్వామి చెప్పారు, గతం గతమే, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇంకా మర్చిపో బంగారు అని చెప్పారు స్వామి. ఓకే, ఈ చాలా కష్టమైన పరిస్థితుల్లో స్వామి చెప్పారంట, నీకేమేమి జరిగిందో అంతా నాకు తెలుసు అని చెప్పి, నువ్వు ఏడ్చినప్పుడంతా స్వామి కూడా ఏడ్చారు బంగారు అన్న చెప్పారు. ఏమేమి జరిగిందో చూచాగా నాకు అర్థమైపోయింది, నాకు తెలుసు. కానీ ఆ విషయాలు నాకు తప్ప ఎవరికి చెప్పలేదు. దాని తర్వాత దీంతో నా అనారోగ్యము, దాంతో నాకు సైనస్ అయిపోవడము, స్ట్రెస్తో సైనస్ రావడము, దాని తర్వాత నా చదువులు అఫెక్ట్ అవ్వడము, నా హెల్త్ అఫెక్ట్ అవ్వడము. నేను ఇంకా ఒక స్టేజ్లో అయితే 2 సార్లు అయితే ఈ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెడదాం అనుకోవడము. ఓకే, దాని తర్వాత ఒకసారి స్వామి చెప్పారు, నువ్వు ఒకసారి రైల్లో తలుపు దగ్గర, నేను ఒకసారి రైల్లో అప్పుడు నేను బెంగళూరులో ఒక హాస్టల్లో చదివేవాడిని, చిన్న పిల్లోని, 7వ తరగతి. ఈ మానసిక ఆందోళన భరించలేకుండా నేను ఒకసారి రైల్లో నుంచే, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను స్పష్టంగా చెప్పట్లేదు, రైలు డోర్ దగ్గరికి వెళ్ళి ఇంకా సడన్గా వెనకాల నుంచి ఎవరో వచ్చి నా భుజం మీద తట్టి, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అన్నారు. నేను కంగుతున్నాను, ఏమైనా పద ఇక్కడ ఉండకూడదు, నైట్ లోపలే బర్త్ మీద కూర్చోపెట్టి, అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉండేది, బెంగళూరు ఎక్స్ప్రెస్లో ఉండేది కాదు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని ఉండేది. 3 కోచెస్ ఫ్రమ్ బెంగళూరు వచ్చి అటాచ్ అయ్యేది. ఓకే, అతను కూర్చోపెట్టేసి నేను పడుకునే వరకు కూర్చున్నారు. ఓకే, చిన్నపిల్లలు రైల్వే డోర్, ట్రైన్ డోర్ దగ్గర ఉండకూడదు, కోచ్ డోర్ దగ్గర అనేసి. ఆ రోజు ఏదో చాలా పిచ్చి ప్లాన్లో ఉన్నాను నేను. దాని తర్వాత ఇంటర్ టైంలో కూడా ఇలాగేదో జరిగి నాకు కొంచెం చాలా బాధగా ఉంటే అట్లాంటిది ఏదో ఆలోచించాను. స్వామి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ రోజు రైల్లో నీకొచ్చి ఆ పడుకో బంగారు అని చెప్పింది ఎవరు అనుకుంటుంది? రెండోది, ఇంకోసారి నీ తాడు నువ్వు కొనుక్కొని తీసుకొని వచ్చినావు, అది దాచేసింది ఎవరు, మళ్ళీ నీకు కనపడకుండా. ఈ 2 సంఘటనలు చెప్తే నాకు తెలిసిపోయింది, ఈయన నా లైఫ్ 2 టైమ్స్ కాపాడారు. ఇది ఇంత చెప్పిన తర్వాత ఇంకా ఆయన తల్లి తండ్రి కన్నా మించినవాడు దేవుడు ఎవడో నాకు తెలియదు, దేవుడి కన్నా మించిన, అన్ని దేవుడి కన్నా అబ్బదేవుడు. ఓకే, ఈ జన్మ ఇంకా 1000 జన్మలు ఆయనకి అంకితం. ఓకే, సో అంటే నేను ప్రతి చోట నేను కష్టాల్లో కూడా ఉన్నాను, అది నేను చెప్తాను చూడండి, మన కష్టాలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఓకే, కానీ నాకు ఎప్పుడు కూడా నేను ఎవరిని చెడు కోరలేదు, అందరికీ సాయం చేశాను, వీలైనంత వరకు నాకు తోచింది సాయం చేశాను, లేకపోతే నష్టం మాత్రం చేయలేదు. ఈ లక్షణాలు నేను అనుకుంటా కొంచెం స్వామి దగ్గరికి తీసుకెళ్ళాయేమో, కానీ నాకన్నా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎనివే, ఈ స్వామి ఇట్లా సాయం చేసి నేను చెప్పారు కూడా నాకు, ఇది బంగారని.
నేను ఒక్కసారి స్తంభించిపోయాను. ఈ విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. స్వామి చెప్పిన తర్వాత స్వామి చెప్పారు, నువ్వు ఏడ్చినప్పుడంతా స్వామి కూడా ఏడ్చారు, బంగారు నా ముగ్గు చేయగొట్టారు, నీకేం కావాలో చెప్పన్నారు. స్వామి నాకేమొద్దు, ఏమొద్దు లేదు స్వామి, నాకు మీరు కావాలన్నారు. కాదు నేను ఉన్నాను లేదా, కానీ నీకేం కావాలి? నాకేం అర్థం కాలేదు. ఆ క్షణంలో నాకు ఒకే ఒకటితో వచ్చింది, స్వామి నాకు మీరు కావాలని. అప్పుడు తెలిసిపోయింది, ఈయన భగవంతుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు, ఇంకెప్పుడు కూడా నాతోనే ఉంటాడని. ఈ జ్ఞానం కలగడం కూడా చూడండి, అందరికీ సౌభాగ్యం దొరకదు, ఆ దైవానుగ్రహం ఉంటేనే తెలుస్తుంది. ఓకే, అప్పటికే స్టార్టింగ్లో పుట్టపర్తిలో జాయిన్ అవుతానే ఒక డ్రామా కూడా చూశాను. ఓకే, దాని గురించి తర్వాత చెప్తాను. ఫైన్, స్వామి మూడోసారి అడుగుతుంది, ఏం కావాలో చెప్పరా అని. నాకు డిసైడ్ అయిపోయింది, ఈయన ఎప్పుడు నాతోనే ఉంటాడు, ఫ్యూచర్లో కూడా నాతోనే ఉంటాడు, ఎప్పుడు నాతోనే ఉన్నాడు కూడా, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈయన నాకని అని లో నుంచి ఒక మాట చెప్పు, స్వామి నాకు మీరే కావాలి స్వామి నన్ను. మూడోసారి స్వామి ఇలా చూసి కొంచెం ఆలోచించి, సరే నన్ను కోరుకున్నావు కదా, సరే ఎప్పుడు నీ ఇంట వెంట జంటనే ఉంటాను బంగారు. ఈ సెంటెన్సెస్ చాలా కేర్ఫుల్ గమనించింది. నన్ను కోరుకున్నావు కదా, నేను చాలా మందికి చెప్తున్నా, ఫస్ట్ స్వామి, నెక్స్ట్ స్వామి, లాస్ట్ స్వామి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్వామి స్వామి స్వామి, ఉట్టి స్వామిని కోరుకున్న వాళ్ళకి ఎప్పుడు స్వామి ఉన్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉండింది. వాళ్ళకి పెద్ద పదవి వచ్చిండకపోవచ్చు, కానీ వాళ్ళకి అపకీర్తిలు మాత్రం రాలేదు. ఓకే, వాళ్ళకి మార్కులు వచ్చిండకపోవచ్చు, రిమార్కులు కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే స్వామి ఉంటారో వాళ్ళు గెలిచిండకపోవచ్చు, కానీ ఎప్పుడు ఓడిపోలేదు. ఓకే, ఎందుకు సమితిలోనే చూసుకోండి, ఎవరైతే నిరంతరంగా స్వామి సేవ, స్వామి స్మరణ, స్వామి లోకం ఉన్నారో వాళ్ళు ఏదో కోటీశ్వరులు కాలేదు, కానీ చాలా దయనీయమైన జీవితము, చాలా కష్టమైన జీవితం ఏం గడవలేదు. ఒక స్వామి చెప్తారు, నన్ను ఎప్పుడైతే అనన్య చింతయంతో మా ఏజన పరిపాస్తే తేషామిత్య అభియుక్త నమ్ యోగక్షేమం వహామ్యహం అంటే స్వామి చాలాసార్లు చెప్తాను, నన్నే స్మరిస్తూ నన్ను నా ధ్యానంలో ఉంటే నేను వాళ్ళ అవసరాలన్నీ తీర్చేస్తాను. ఓకే, అవసరాలు అన్నీ తీర్చేస్తా, కానీ మనకేంటి కోరికలు ఉంటాయి, చాలా అవసరాలు కాదు కోరికలు. అందుకే స్వామి కోరికలు అంటే డిజైర్, సీలింగ్ ఆన్ డిజైర్స్, కోరికలు నన్ను అనుకుంటాను, మీ అవసరాలని తీస్తా. కానీ మనం ఏంటి, ఒక అవసరం తీరిందంటే ఇంకా 2 అవసరాలు లిస్ట్ బయటకు వస్తుంది, మళ్ళీ దాని మీద స్వామి 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 మొత్తుకోవడం. అసలు నువ్వు కోరుకోరాన్ని కోరుకోవడం ఎందుకు, అనవసరమైన కోరుకునేది అయితే స్వామిని ఎందుకు కోరుకోవు? ఆ రహస్యం నాకు ఆ రోజు తెలిసిపోయింది, స్వామిని కోరుకుంటే చాలని. నాకు కష్టాలు రాక కాదు, ప్రతి కష్టాన్ని నేను ఎదుర్కోగలిగాను. స్వామి భక్తులకి కష్టాలు రాక కాదు, కష్టాలు వస్తాయి, కానీ ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది. చాలా మందికి స్వామి భక్తులు కాదు, భక్తులు కానోళ్లకు స్వామిని అంత గ్రహించ ఆ శక్తి ఉండదు. నేను ఇప్పుడు ఈ సమయ ఆభాసం ఉందని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి స్వామి డివోటికి కష్టాలు రాక కాదు, కానీ కష్టం ఎదుర్కొనే శక్తి ఉంటుంది. నష్టాలు రాక కాదు, మళ్ళీ లాభాలు తీసుకొచ్చే శక్తి ఉంటుంది. ఓకే, సో స్వామి ఒక్కసారి స్వామిని ఆరాధించుకున్న వాళ్ళని, స్వామిని కోరుకున్న వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టారు. నేను అప్పుడైతే స్వామి ఎదురుగా స్పష్టంగా స్వామి ముఖం మీద చెప్తాను, స్వామి నాకు మీరు కావాలి స్వామి అని. ఓకే, ఎన్ని జన్మలు సుకృతమో ఆ రోజు మాత్రం నాకు కొడైకెనాల్ వస్తాను మీతో, మా అమ్మ నాన్నకు ఇంటర్వ్యూ ఇవ్వండి, నాకు ఒక రింగ్ ఇవ్వండి, ఇట్లాంటి పిచ్చివి అటు పిచ్చివి కాదు, కానీ ఇట్లాంటివి అడగలేదు. స్వామి నాకు మీరే కావాలని స్వామి అడిగాను. స్వామి ఆ మాట ఇచ్చింది నాకు ఇప్పటివరకు. స్వామి నాతో స్నేహం, నా పక్క కూడా ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టలేదు. సరే బంగారు ఎప్పుడు నేను ఉంటా అనేసి బుగ్గ మీద కొట్టారు. నేను ఒక్కసారి ఈ మాట ఎప్పుడు నీతోనే ఉంటారు, నేను ఇంట వెంట జంట ఉంటాను అనేసరికి, ఇదంతా చెప్పేసరికి నాకు తెలిసిపోయింది, ఈయన నా భవిష్యత్తు, ఈయన నా పాస్ట్, ఈయన ప్రజెంట్. ఒక్కసారి స్వామిని అట్లా కబులించుకునే సార్. స్వామి కూడా ఇట్లా పట్టుకొని కొంచెం కొన్ని క్షణాలు, ఇంకా నేను ఆ క్షణం అట్లనే జీవితం అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండు. ఓకే, స్వామి ఇట్లా బుగ్గల మీద కొట్టేసి నుదుటి మీద కొంచెం ముద్దు పెట్టి దువ్వేసి, ఏమి కాదు, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇంకా పాస్ట్ గురించి ఆలోచించొద్దు. ఓకే, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటా. ఆ మాట అంటే నేను అప్పటికి చాలా బాధపడిపోయినాను లైఫ్లో, చాలా బాధపడినాను. ఎడ్యుకేషన్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు. హెల్త్ అంటే ఇది హెల్త్ గురించి చెప్పాలి నేను. కంటిన్యూస్గా సైనస్ ఉండేది, కంటిన్యూస్గా సైనస్, రొంపు, తలనొప్పి. ఓకే,
ఎప్పుడు బాధతో ఉండేవాడిని. నాకు స్పోర్ట్స్ కెరీర్ దెబ్బతినింది, ఎడ్యుకేషన్ దెబ్బతినింది, అపమానం. ఈ కష్ట పరిస్థితుల్లో నేనంటే చిరాకు కూడా పడి, ఎప్పుడు తుమ్ముతుంటాడు, ఎప్పుడు దగ్గుతూ ఉంటాడు, ఎప్పుడు రొంపు ఉంటుంది ఏంట్రా వీడితో. ఈ పరిస్థితుల్లో స్వామికి ఒక లెటర్ కూడా రాశాను అనమాట. రాసి స్వామి నాకు అలర్జీ, ఎప్పుడు నాకు సైనస్ అని తెలీదు, ఆ అలర్జీ ఉంటుంది ఎప్పుడు, నాజల్ అలర్జీ, మై హెల్త్ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్, ప్లీజ్ హెల్ప్ మీ అని రాసి లైన్స్లో కూర్చుంటే స్వామి వస్తుంటే నేను తీసుకొని కూర్చున్నా. స్వామి వచ్చి 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 ఆ లెటర్ తీసుకున్నారు. తీసుకుంటే నేను నెత్తి మీద లెటర్ కొట్టి, ఏమని రాశారో, హెల్త్ బాగా ఉండదు, ఎప్పుడు అలర్జీ ఉంటుందని చెప్పావా. అయ్యా, నేను ఆ లెటర్ రాసి ఇది 8ంటికి రాశాను, 8:30కు మేము లైన్స్లో ఉన్నాం బృందావన్లో. ఈ మధ్యలో ఎక్కడ కెమెరా పెడితే కూడా తెలియదు అది. ఓకే, ఉన్నట్టుండి అదే సెంటెన్స్ ఆ లెటర్లో ఉన్నది చెప్తున్నాడు. స్వామి అలర్జీ ఉంటుంది అంటున్నావా. దున్నపోతా, అలర్జీ కాదు, నీకు ఎనర్జీ లేదు. నేను అప్పుడే అనుకున్నా, ఈయన ఏమేమి మాటలు మాట్లాడతాడు, అలర్జీకి ఏంటి ఎనర్జీకి ఏం లింకు, ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తున్నాడేమో. కానీ అది కాదు. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మనిషికి ఎనర్జీ ఎందుకు ఉండదంటే, ఎప్పుడైతే శ్వాస సరిగ్గా తీసుకోకపోతే తిన్నది అరగదు, అరిగినా కానీ అది అబ్జార్బ్ కాదు, ఎనర్జీ ఉన్నా కానీ అది సెల్స్ వరకు రీచ్ కావు, ఎనర్జెటిక్ ఉండడు. ఫుడ్తో పాటు ఆక్సిజన్ అండ్ వాటర్ చాలా ముఖ్యం. నాకు ఆక్సిజన్ ఇంటేక్ తక్కువ, ఎందుకంటే లంగ్స్ ఫుల్గా ఓపెన్ అవ్వట్లేదు, ఫుల్ సైనసైటిక్ ఫ్లమ్ ఉంది. ఓకే, కరెక్ట్గానే చెప్పారు. అప్పుడు చెప్పారు, నీకు ఎనర్జీ లేదురా, నీకున్నది సైనస్ ప్రాబ్లం. అప్పుడు నేను తనకి, సైనస్ ప్రాబ్లం మీనకెట్టా తెలుసు, నాకు తెలియాలి కానీ నాకు ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పలేదు. అప్పుడు 15 ఏళ్ళగా ట్రీట్మెంట్, నాకు ఏ డాక్టర్ కూడా నాకు సైనస్ ఉందని చెప్పలేదు. యాంటీ ఎలర్జీ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఏదో ఇంకా కోల్డ్ మెడిసిన్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, కానీ సైనస్ అని ఇంతమంది డాక్టర్లు ఎవరు చెప్పాల. సరే ఏదైతేనేమి మెడిసిన్ ఇస్తే చాలని నేను మనసులో అనుకున్నా. స్వామి వెనక్కి తిరిగి, స్వామి నీకు మెడిసిన్ ఇస్తారన్నారు. ఓకే, ఒక 4 రోజుల తర్వాత స్వామి ఉన్నట్టుండి ఒక లెటర్ చదువుతూ అందరూ కూర్చున్నాం ఇట్లాగే. నీకు మెడిసిన్ ఇస్తాను కదరా, ఏమైంది అంటే, స్వామి ఇస్తారన్నారు. స్వామి ఒకసారి ఇట్లానే పక్కన కూర్చుని ఉంటే, ఏమరా నీకు జ్వరం ఉంది అన్నారు. అవును స్వామి జ్వరం ఉందంటే, ముక్కు మీద ఇట్లా పెట్టిట రుద్ది, స్వామి ముట్టుకున్నారులే, బాగా అయిపోతుంది ముక్కు. అదే స్వామి తాకారు కదా, ఇంకా బాగా అయిపోతుందేమో అనుకోండి. స్వామి కొద్దిగా బాగుందంటే, కొద్దిగా ఏం బాగలేదు నీకు, అసలు నీకు మెడిసిన్ ఇవ్వలేదు కదా అంటే, ఓహో ఏదో మెడిసిన్ వస్తుంది. అప్పటికే నాకు వాచ్ వచ్చేసింది. ఓకే, స్వామి పర్సనల్ రూమ్లో ఆ సంభాషణ జరిగింది. ఓకే, అప్పటికే స్వామి పట్ల ఒక ప్రగాఢమైన ప్రేమ, చాలా పిచ్చ ప్రేమ. ఓకే, ఆయనంటే ఇష్టము. ఓకే, ఇంకో క్షణం ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఎంతవరకు ఆయన సన్నిహితంగా దగ్గరగా కూర్చొని దగ్గర నుంచి చూడొచ్చని ఆతృత. ఓకే, త్రైబృందం ఇది ఒక్కొక్క రోజు గడిచిపోతుంది, ఇంకా ఎగ్జామ్స్ రాకపోతున్నాయి, దాని తర్వాత హాలిడేస్కి వెళ్ళిపోవాలి, ఎట్లా అన్న బాధ. ఇక్కడ స్వామి స్వామి నీకు మెడిసిన్ ఇస్తా అన్నాను కదరా అంటే, ఓహో అంటే ఇంకా రావాల్సింది మెడిసిన్ అనేసి అనుకునేసరికి స్వామి సరే ఆగు అని లెటర్లన్నీ పక్కన పెట్టేసి మెల్లిగా స్వామి చేయి పైకి చేసి ఇట్లా రొటేట్ చేశారు. ఓకే, ఇట్లా రొటేట్ చేస్తుంటే నాకు అంటే క్లియర్, కింద కూర్చున్నాను కాబట్టి చూస్తున్నాను పైనుంచి ఇట్లా. ఓకే, స్వామి ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేసరికి ఇంత చిన్న బాటిల్, ఎల్లో ట్యాబ్లెట్స్, దాంట్లో స్వామి ఆ ట్యాబ్లెట్లు తీసి ఒక్కొక్కటి ఇచ్చి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకో, బాగా అయిపోతుంది. అప్పుడు కూడా అనుమానం వచ్చింది, ఇది తీసుకుంటే ఏం బాగవుతుంది, ఇన్ని డాక్టర్లు ఈయన తీశారు. అప్పటికి కూడా డౌట్ పడుతున్నాను నేను. నా పాస్ట్ స్వామి చెప్పిన తర్వాత కూడా చూడండి, మైండ్ ఎంత నాశనం చేస్తుందో మనిషికి. ఓకే, స్వామి చెప్పారు, ఈ చేతిలో మెడిసిన్ ఫ్యాక్టరీ కూడా ఉందిరా అన్నారు స్వామి. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్, ఆ మెడిసిన్స్ తీసుకున్నా, ఇట్లా శ్వాస అప్పటికి 18 ఏళ్ళు ఉంటాయేమో ఇంటర్మీడియట్ అబ్బాయికి, అప్పటికి అంత స్పష్టంగా అంత క్లియర్గా శ్వాస తీసుకున్నది నాకు గుర్తులేదు. ఓకే, సైనస్ బాగైపోయింది, నా హెల్త్ బాగైపోయింది, ఇక ఎన్నెన్నో సంఘటనలు ఇట్లనే జరుగుతూ పోయినాయి. నా చిన్న ఇన్సిడెంట్ నుంచి పెద్ద ఇన్సిడెంట్ వరకు నా 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 లైఫ్ అంతా ఎంత గాడ్ చేసుకుంటూ వచ్చానంటే, నేను ఒకటే చెప్తానండి, ఇది నాకు జరిగింది, అవునయ్యా నీకు జరిగింది నమ్ముతున్నావు, మరి నాకేం జరగలేదు కదా అట్లా స్వామితో అని అనొచ్చు ఎవరన్నా. కానీ
ఇది సాధ్యమవుతుందా? ఒక్క అవతార పురుషుడు భగవంతుడు వచ్చి అందరికీ ఒక్కొక్క అనుభవం ఇవ్వడం సాధ్యమవుతుందా? కాదు. అందుకని కొంతమందిని తీసుకొని ఆ అనుభవం ఇచ్చారు. ఈ అనుభవం మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, మీరు గమనించుంటారు, నేను చెప్తున్నప్పుడు మీకు మీరు ఇద్దరు కనిపించలేదు, ఒక స్వామియే కనిపిస్తున్నారు. అదే కావాలి స్వామికి. ఓకే, మనం స్వామి స్మరణ, స్వామి గురించి మాట్లాడుతూ సత్సంగంలో ఈ లీనమైపోయినప్పుడు ఇప్పుడు ఎవ్వరు గుర్తుకురారు, ఒట్టి స్వామి గుర్తుకొస్తుంటారు. ఓకే, ఈ సత్సంగం అయిపోయిన తర్వాత కూడా ఒకలాంటి ఒక ఫీలింగ్, అట్లాగే స్వామి మాతోనే ఉన్నారు, స్వామి గురించి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఎఫెక్టే స్వామి ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఇట్లనే ప్రేమ స్వామి మీద పెరుగుతుంది, ఇదే బంధుత్వం పెరుగుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది. స్వామి ఒక్క అటాచ్మెంటే ఉండాలి, భగవంతుడి మీద అటాచ్మెంట్. ఓకే, దాంతోనే మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకుంటాం. నామస్మరణ ఇస్ ది బెస్ట్ వే టు హోల్డ్ స్వామి ఇన్ ది హార్ట్. ఓకే, సో ఇది మళ్ళీ నాకు జరిగింది, కానీ నా అనుభవం అనుకోకుండా మనందరి అనుభవం అనుకుంటే కరెక్ట్, యాక్చువల్ వాస్తవం అది. ఓకే, ఈ సత్సంగం ఏర్పాటు చేసింది ఎందుకు? ఒకరి అనుభవం మన అనుభవమే. నేను ఎన్నో చూశానండి. ఓకే, ఆయనకు జరిగింది, ఆయనకు విభూతి ఇచ్చారు, ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చారు, నాకు ఇవ్వలేదే. నీకు ఎందుకు ఆ ఇంటర్వ్యూ? నీకు అనుభూతి కలిగితే చాలు కదా. ఒకరికి జరిగింది మనకు కూడా జరిగినట్టే కదా. ఓకే, వాస్తవం అదే. అదే ఆధ్యాత్మికం. స్వామి అవతరించారు దేవుడిలాగా, దేవుడై మనిషి రూపంలో అవతరించారు. ఎందుకు? చాలామంది స్వామి వరండాలోనే అడిగారు, రామబ్రహ్మం గారు మరి మమ్మల్ని అందరినీ కాపాడడానికి. అది స్వామి పని కాదు. కాపాడతారు, ఎట్లా కాపాడతారు. ఓకే, ఇప్పుడు పులి ఉంది, ఒక జింక్ ఉంది. ఓకే, జింకని కాపాడితే పులి చచ్చిపోద్ది. గడ్డి తినలేదు కదా పులి. ఓకే, సో కాపాడడమే స్వామి ధ్యేయం కాదు, ఆ లక్ష్యం కాదు. ఫైన్, కాపాడతారు, నో డౌట్. అది ఎందుకు కాపాడతారు? ఓకే, నీ పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతాయి, నువ్వు ఫారిన్ పోతావు, నీ ఇల్లు కట్టుకుంటావు, నీ కారు అయిపోతుంది, నువ్వు నీ అవసరాలు వదిలేసి నీ కోరికలు నువ్వు పెంచుకుంటూ పోతున్నావు, ఆ కోరికలు కూడా తీరుస్తాడు. ఓకే, ఈ స్టాప్ ఎక్కడన్నా ఉండాలి కదా. ఓకే, ఈయన పని నీ అవసరాలు నీ కోరికలు తీర్చడం కాదు. ఎప్పుడో ఒక చోట నువ్వు స్టాప్ చేస్తావు, దాని తర్వాత ఆధ్యాత్మికమైన మై పర్పస్ ఈజ్ ఓన్లీ టు టర్న్ హ్యూమానిటీ టువర్డ్స్ డివినిటీ. నా ధ్యేయం, నేను అవతారం తీసుకున్నదే ఆబ్జెక్టివ్ ఒకటే, మానవ మనుషుల్ని ఆధ్యాత్మిక వైపు మళ్ళించాలి అని, టర్న్ చేయాలని. ఓకే, స్వామి స్పష్టంగా చెప్పారు, నా తెలుగు అంతా కరెక్ట్గా రావట్లేదు. ఓకే, సో ఆధ్యాత్మిక వైపు మనం ఎప్పుడు వెళ్తాము? సామాజిక లౌకిక ఈ విషయాలన్నీ వదిలేసి మనం స్వామి వైపు, దేహ భావం వదిలేసి దేహి భావం పెంచుకుంటే అప్పుడు ఆధ్యాత్మికం అవుతుంది. ఆధ్యాత్మికం అంటే సింపుల్, దేహభావం వదిలేసి దేహి భావం పెంచుకో. కానీ మనం ఏంట్రా అంటే, దేహభావం ఒక కోరిక తీరింది, ఇంకో కోరికతో ఇంకో కోరిక. అంటే స్వామి బాగా సేవ చేసేసి బాగా కోరుకుంది ఇస్తాడు. నువ్వు కోరుకునేది ఏం కోరుకుంటున్నావు? స్వామిని కోరుకుంటున్నా? లేదు, ఇస్తాడు. ఒక్కసారి ఇస్తాడు, రెండుసార్లు ఇస్తాడు, చాలా వరకు ఇస్తాడు, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఫైన్, దాని తర్వాత అంటే కోరికలు తీరుస్తా అన్నాడు, కానీ అవసరాలు తీరుస్తా అన్నాడు, కోరికలు తీరుస్తా అనలేదు. కానీ కోరికల మీద హద్దు ఉండాలి. దాన్నే సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు స్వామి, హద్దు వరకు. దాని తర్వాత మనం స్వామి ఆధ్యాత్మిక వైపు మరణించాలి. ఈ రహస్యం తెలుసుకోకుండా స్వామిని కోరుతూ ఉంటారు. ఎప్పుడు కూడా స్వామిని కోరుకోరు, కానీ స్వామి ఆశీర్వాదము, స్వామి అనుగ్రహము, స్వామి ఇచ్చే సహాయము, దాన్ని కోరుకో. పుట్టి స్వామిని కోరుకోండి. జస్ట్ స్వామి లవ్. ఓకే, ఆయన కూడా ఇప్పుడు శారీరకంగా లేరు, కానీ స్వామి ఉన్నారండి. ఆయన ఒక్కడే ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, భక్తులు ఆ ప్రేమ కోసం చాలా చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఆ ఆతృత అతని కోరిక అతన్ని మనం ఒక మనస్ఫూర్తిమైన ప్రేమతోనే తీర్చగలము. ఓకే, దానికన్నా ఎక్కువ ఇంకేం మనిషికి అవసరం ఉండకపోవచ్చు. ఇట్లా ఈ కాలాతీతం అవుతుంది. 8:30కి ముగించేసేయమన్నారు, కానీ 15 మినిట్స్ ఎక్కువ తీసుకున్నాను. ఇలా ఇంకా చిన్న పెద్ద విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ నేను మీ కార్యక్రమాలు ఇలాగే సత్సంగాలు ఇంకెప్పుడైనా అవకాశం దొరికితే చెప్తాను. కానీ చాలా జరిగినాయండి చిన్న పెద్ద విషయాలు. స్వామి రివీల్డ్ హిస్ ఆమ్నిషన్స్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెన్స్. ఓకే,
దీంతో స్వామికి నేను దగ్గర అవ్వడమే కాదు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా మందికి చెప్తుంటే నాకు కూడా ఒక పైన ఆనందం వస్తుంటుంది. అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే మన పేరు మర్చిపోతున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెప్పుడైనా సందర్భం దొరికితే శంకర్ గారు కదా, ఓకే శంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకెప్పుడైనా సందర్భం దొరికితే ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. కానీ ఈ రోజు మాత్రం చెప్పడం ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాల్లో మనం స్వామి బిహేవియర్ ఎట్లుంటుంది పిల్లలతో, స్టూడెంట్స్తో, కొన్ని భక్తులతో ఏమేమి చేయగలరు అని, ఇవన్నీ మనకు కూడా అవుతాయి. కానీ ప్రత్యక్షంగా స్వామి ఉండని అవసరం లేదు. ఓకే, స్వామి ప్రజెన్స్ అవసరం లేదు, ఇవన్నీ మనకు జరుగుతుంటాయి. కానీ ఒకటి మాత్రం, స్వామి పర్పస్ ఏంటి? మనము దేహభావం వదిలేసి దేహి భావం పెంచుకోవాలి. ఒక్క సందేశంతో, సందేశం కాదు, నా అర్థంతో, నాకు అర్థమైన విషయాలతో నేను చెప్పుకుంటూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన శంకరయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నాకు వచ్చి రాని తెలుగులో నేను ఏం మాట్లాడాను నాకు తెలియదు, కానీ సబ్జెక్ట్ మ్యాటర్ స్వామి హీరో అయితే ఆటోమేటిక్గా అందరికి నచ్చినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చిన్న పెద్ద పొరపాట్లు ఏమైనా ఉంటే భాషలో కానీ భావాల్లో కానీ నేను ఎక్స్ప్రెస్ చేసే వాటిలో కానీ నన్ను క్షమించేస్తారు అనుకుని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అండి. సాయిరామ్. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో